నమస్తే మేడం. నమస్తే విజయేంద్ర గారు. ఆ! నమస్కారం అమ్మా. నమస్తే జానకి గారు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. సీతాం ఉదారచరితాం విధిముఖ్యవంద్యాం దేవీం త్రిలోకజననీం శ్రితకల్పవల్లీం హేమాసనస్థితిజుషాం మణిహారమౌళిం భూషోజ్వలాం అనుదినం లలితాం నమామి. సీతాం విదేహతనయాం రామస్య దయితాగాం హనుమతా సమాశ్వస్తాం భూమిజాం శరణం భజే. గోష్పదీకృతవారాశిం అశికీకృతరాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్షహంతారం వందే లంకా భయంకరం. ఓం తపస్సాధ్యాయ నిరతాం తపస్వీం వాగ్విదాంబురం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవాం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే కవి కోకిలం వాల్మీకి కవి కోకిలం. ఓం నమః. మనకి నిన్ ఇప్పుడు సుందరకాండ 25వ సర్గలో ఉన్నాము. రావణాసురుడు సీతని బెదిరించి ఇంకా కొన్ని రోజుల సమయమే ఉన్నది. ఈ 2 నెలల్లో కనుక ఆమె గనక నా మనసుని నా వైపు గనక తిప్పుకొనక పోయినట్లయితే ఇంకా ఆమెకి మరణం తథ్యము, పాకశాలకు పంపించండి అని అలా బెదిరించి వెళ్ళిపోయిన తర్వాత ఆ రాక్షసి స్త్రీలందరూ కూడా తమకు అంత పూజనీయుడు గౌరవనీయుడు అయినటువంటి ఆ రాజు అందగాడు, మహాబల సంపన్నుడు, ఐశ్వర్యవంతుడు అయినటువంటి తమ మహారాజు అంతగా ప్రాధేయపడి ప్రార్థిస్తున్నా కానీ ఎందుకు నువ్వు ఒప్పుకోవటం లేదు? నిన్ను చూస్తూ ఉంటే నువ్వు ఒక మతి భ్రమించిన దానిలాగా ఉన్నావు. ఎందుకు ఒక మనిషి మానవ మాతృణ్ణి ఇంత గొప్పవాడిని వదిలిపెట్టి, రావణాసురుణ్ణి వదిలిపెట్టి, ఒక మానవ మాతృణ్ణి రాజ్యం కోల్పోయినటువంటి వాడిని, అడవుల్లో తిరుగుతున్న వాడిని గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? అని తిడుతూ ఒక్కొక్క రాక్షస స్త్రీ ఆమెని అనేక రకాలుగా బెదిరిస్తూ, ఈమె గుండె కాయ కోసుకొని తింటాను నేను. నాకు ఈమె గుండె తినాలని ఉంది అని ఒకరు, ఈమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకొని తిందామని ఒకరు, అందరం కలిసి సమానంగా విభజించుకొని పంచుకొని తిందాము. మీరు మద్యపానీయాలు, నంచుకోవడానికి ఆహారాలు అవి పట్టుకొని రండి. అవన్నీ పెట్టుకొని ఈమెను ముక్కలు ముక్కలుగా చేసుకొని చక్కగా విందారగిద్దాము అని వాళ్ళందరూ కూడా అట్లా ఆమెను బెదిరిస్తుంటే ఎంత ఆమెని ఆమెని సీతని వాళ్ళు బెదిరిస్తున్నా సరే సీత మాత్రము ఏ మాత్రము వాళ్ళకి లొంగలేదు. ఏడుస్తూ కూర్చుందే తప్ప కానీ ఆ ఏడుపులో ఆమె మెల్లమెల్లగా ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. అలా ధైర్యాన్ని మెల్లమెల్లగా కోల్పోతూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మాటలని ఏమాత్రము వినటం లేదు. వాళ్ళు ఒప్పుకోవటం లేదు. ఒప్పుకోకుండా వాళ్ళ మధ్యలో నుంచి మెల్లగా అలా ఆ శింశుప వృక్షం ఏదైతే ఉందో అక్కడికెళ్ళి అక్కడ కూర్చొని విపరీతంగా దుఃఖిస్తూ ఉన్నది. ఎందుకు రాముడు ఇంకా నన్ను వచ్చి రక్షించటం లేదు? నన్ను ఎందుకు ఇలా వదిలివేశాడు? ఏ కారణమైంది? అని ఆమె పరిపరి విధాల ఏడుస్తూ వాళ్ళకి ఏమాత్రము జవాబు చెప్పకుండా కూర్చొని తనలో తాను వణికిపోతూ ఆ భయభ్రాంతురాలైపోయి ఆ రాక్షసి స్త్రీలని చూస్తూ రోదిస్తూ ఉన్నది. ఇప్పుడు ఇవాళ మనం చదువుకోకపోయే రోదన, అది సీతాదేవి యొక్క రోదనం ఎలా ఉందంటే, నిన్న మనము రతి విలాపంలో
అచ్చంగా దాదాపుగా అలాంటివి శ్లోకాలే చదివాం. అక్కడ రతి విలాపము, మన్మధుడిని భర్త అయినటువంటి మన్మధుడిని కోల్పోయి రతీదేవి ఏ విధంగా ఏడుస్తోందో, ఇక్కడ సీతాదేవి రాముడిని కోల్పోలేదు. కానీ రాముడు ఇంకా వచ్చి తనని రక్షించటం లేదు. తను రక్షణ కోసంకి, తనని కాపాడే వాళ్ళ కోసంకి చుట్టూరా వెతుకుతూ ఏ విధంగా వర్తమానం రాముడికి వెళ్తుంది? నేనిక్కడున్నానని రాముడికి ఎలా తెలుస్తుంది? ఎప్పుడొచ్చి ఆయన రక్షిస్తాడు? ప్రజలనందరిని పరిపాలించే రక్షకుడు. ఆయన సముద్రాంతము పరిపాలించేటటువంటి ప్రభువు. ఆహ్, కరుణాంతరంగుడు. అలాంటి వాడు ఇంకా నన్నెందుకు రక్షించడానికి రావటం లేదు? నేనేం పాపం జేశాను? ఎందువల్ల నన్ను రక్షించటానికి రావడం లేదు అని దుఃఖపడుతూ అలానే ఏడుస్తోంది. ఆ రతి విలాపానికి మూలము హ్మ్. ఈ వాల్మీకి రచించినటువంటి దాంట్లో సీతా విలాపమే, విలాప ఘట్టమే అని అనిపించింది నాకైతే. ఈ శ్లోకాలు ఇవాళ చూస్తూ ఉంటే. హ్మ్. ఇలా దుఃఖిస్తోందామె. తథా తాసాం వదంతీనాం పరుషం దారుణం బహు రాక్షసీనాం అసౌమ్యానాం రురోధ జనకాత్మజ. తథా ఆ విధంగా. అంటే ఒక్కొక్కళ్ళు ఏమన్నారు ఆహ్, సురాచానీయతాం మద్యం తీసుకొని రండి మానుష మాంసం ఆసాధ్య. ఈ మానుష మాంసాన్ని మనిషి యొక్క మాంసాన్ని తిని మనము నృత్యామహ నృత్యం చేద్దాం. నికుంభియ నికుంభిలం ఆ నికుంభి దేవతని గురించి నికుంభి దేవతని గురించి ఆహ్, దేవ దేవత అంటే సాధారణంగా జానపదులు అయినటువంటి వారు ఆహ్, మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం గదా! ఉత్సవాలు వాటిలల్లో కూడా నృత్యం చేయటం అనేది ఒక ప్రధానమైనటువంటి విషయం. వాళ్ళకి ఆనందకరమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళు ఆహ్, మద్యము సేవించి లేదా మద్యం సేవించకపోయినా సరే నృత్యం చేయటము అనేది ఆనంద తాండవాలు చేయటం అనేది వాళ్ళకి సహజమైనటువంటి విషయం. అట్లా వీళ్ళు, వీళ్ళు గూడా అలానే అనుకుంటున్నారు. నికుంభ నికుంభిలాం ఆ నికుంభి దేవతని గురించి మనము నృత్యం చేద్దాము. అని ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట అంటూ ఆమెని సంభత్స్యమాన భయపెడుతూ, భయపెడుతూ ఉన్నారు. తథా అంటే ఆ విధంగా, ఈ విధంగా భయపెడుతూ ఉంటే తాసాం వదంతీనాం పరుషం దారుణం బహువు. ఆ విధంగా దారుణమైనటువంటి అంటే భరించడానికి శక్యము కానటువంటివి, క్రూరమైనటువంటిది, వ పరుషం, పరుషమైనటువంటివి, కఠినమైనటువంటివి అసౌమ్యానాం వదంతీనాం. అసౌమ్యానాం రాక్షసీనాం వదంతీనాం. అసౌమ్యానాం నా సౌమ్య, అసౌమ్య. సౌమ్యత్వం ఏమీ లేదు వాళ్ళలో. అంటే మృదుత్వము లేదు. రికార్డెడ్. మార్దవము లేదు. జాలి, దయ ఏ మాత్రము ఏ మీది కోశాన రికార్డ్ అవుతుంది. ఆహ్, వాళ్ళు చెప్తున్నారు. జా దయ, జాలి ఏ మాత్రము ఏ కోశాన ఆహ్, లేదు. అలాంటి సౌమ్యత్వము అలాంటి మృదుత్వము లేనటువంటి ఆ రాక్షసీ స్త్రీల యొక్క పరుషం వదంతిన. పరుషంగా, కఠినంగా మాట్లాడేటటువంటి కఠినాత్ములైనటువంటి ఆ స్త్రీలు అతి కఠినంగా, అతి దారుణంగా అట్లా దుర్భాషల్లాగా అంత భయంకరంగా మాట్లాడుతున్నటువంటి ఆ వదంతీనాం మాటలకు తాసాం వదంతీనాం వారి ఆ స్త్రీల యొక్క మాటలకు జనకాత్మజ బహురురోధ. జనకాత్మజ జనకుని కుమార్తె అయినటువంటి ఆ సీతాదేవి బహురురోధ. బహు అత్యధికంగా అంటే మామూలు ఏడుపు గాదు. అసలు రాముడికి దూరంగా ఉన్నందువల్లనే ఏడుపు ఆమెకు. రా రా ఇలా ఈ పరాయి పంచనం ఉండడం అన్నదే ఒక దుఃఖము. రాముడు వచ్చి రక్షించలేదనేది ఇంకో దుఃఖం. ఈ రాక్షసి స్త్రీల యొక్క మాటలు ఇంకొక దుఃఖం. ఆ రావణాసురుడు ఇచ్చి వెళ్ళినటువంటి సమయ నిబంధన అదొక అది అదొక దుఃఖం. ఇలా ఆమెకి దుఃఖాల పరంపర. ఒక్కటి కాదు. ఒకదానికి మించి ఒకటి, ఒకదానికి మించి ఒకటి, ఒక్కదానికి మించి ఒకటి. అలా దుఃఖ పరంపరలు. ఆ బహురురోధ ఆ మాటలకు ఆమె అత్యధికంగా మిక్కిలిగా రోదిస్తూ ఉంది.
రోదిస్తూ ఏవ ముక్తా తు వైదేహి రాక్షసీభిర్మనస్విని ఉవాచ అత్రస్థ బాష్పగద్గదయా గిర. ఆమెకి వాళ్ళంత గట్టిగా, అంత కఠినంగా, అంత క్రూరంగా, అలా అంత కఠినాత్ములైనటువంటి వాళ్ళు అతి భయంకరమైనటువంటి, అతి కఠినమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే, ఏవం ఉక్త ఈ విధంగా వాళ్ళు పలుకుతూ ఉంటే, వైదేహి రాక్షసీభిః ఆ రాక్షసీ స్త్రీల చేత మనస్విని వైదేహి మనస్విని అయినటువంటి మానవంతురాలైనటువంటి అంటే అభిమానవంతురాలైనటువంటి ఆత్మాభిమానం కలిగి ఉన్నది. ఆమె ఇట్లాంటి వారి చేత ఆమె ఒక రాకుమార్తె. ఊమిజ అక్కడి నుండి జనక మహారాజు చేత, విదేహరాజు చేత పెంచబడింది. అక్కడి నుండి దశరథ మహారాజు యొక్క కోడలయి శ్రీరామచంద్రుడిని పరిణయమాడింది. ఇంత గొప్ప వంశంలో జన్మించినటువంటి ఆమె ఏనాడు ఒక కష్టము అనేది ఎరగనటువంటి ఆమె అంటే పరుషమైనటువంటి మాటలు. కష్టం ఎరగడం అనేది అనడానికి వీల్లేదు. ఎందుకంటే అడవిలో ఉండి వచ్చింది కాబట్టి. కానీ ఎవ్వరూ ఆమెని ఒక పరుషమైనటువంటి మాట, ఒక కఠినమైనటువంటి మాట, ఒక తూలనాడడం లాంటిది ఎప్పుడు ఆమె జీవితంలో ఆమె వినలేదు. అలాంటిది ఇప్పుడు ఈ రాక్షసి స్త్రీలు ఈ విధంగా మాట్లాడుతున్నారు. అది ఆ మాటలకి మనస్విని మానవంతురాలైనటువంటి, అభిమానవంతురాలైనటువంటి ఆ వైదేహి పరం అత్రస్త. ఇంత మాటలు వాళ్ళు మాట్లాడుతున్నా గాని ఆమె మాత్రము ఏడుస్తున్నది. ఏడుస్తుంది గాని తత్రస్థ ఏమీ భయపడటంలే. ఓకే. మీరు చంపుకొని తింటారా నన్ను? చంపుకొని తినండి. అంతే తప్ప గాని నేను మీ మాట వినను అని. అత్రస్థ ఏమి నా త్రస్త భయమేమి లేకుండా పరమత్రస్త అస్సలు ఏ మాత్రము భయము పడకుండా, భయపడకుండా వ ఆ రాక్షసి స్త్రీలకు బాష్పగద్గదయా గిరా ఉవాచ. బాష్పగద్గదయా గిర. బాష్ప కన్నీటి చేత గద్గదయ గొంతు డగ్గుతికపోయిందంటారు గదా! ఆ గొంతు గద్గదమైతున్నటువంటి గొంతు. ఆ గద్గదమైనటువంటి గొ స్వరంతోటి ఈ గిరా ఉవాచ ఇలాంటి మాటల్ని పలికింది. భయపడటం లేదు. కానీ కన్నీరు కారుస్తున్నది. ఎందుకు కన్నీరు కారుస్తున్నది అనంటే ఆమె కలిగినటువంటి దుఃఖం అటువంటిది. రాక్షసి స్త్రీల పంచనం ఉండడము, వాళ్ళ ఆ విధంగా ఆమెతోటి మాట్లాడటము, శ్రీరామచంద్రుడు రాకపోవడము, ఇవన్నిటి వల్ల ఆమెకి దుఃఖంగా వస్తోంది. ఆ దుఃఖం వల్ల భయపడుతున్నదా అంటే భయపడటం లే. భయపడకుండానే కానీ దుఃఖం చేత కన్నీరు మున్నీరవుతూ ఆ గద్గద స్వరంతోటి ఈ విధంగా ఉవాచ మాట్లాడుతూ ఉన్నది. ఏమనంటే మానుషి రాక్షసస్య భార్య భవితుమర్హతి. కామం కాలత మాం సర్వాః న కరిష్యామి వచః. చెప్పండి మీరే. ఎక్కడైనా సరే మానుషి మానవ కాంత రాక్షసస్య భార్య రాక్షసుని యొక్క భార్య భవితుం నార్హతి. ఎప్పటికీ ఆమె తగదు. ఆమె ఎప్పటికి గూడా ఒక మనుష్య స్త్రీ, ఒక మానవకాంత, ఒక రాక్షసునికి భార్యగా అవటము అనేది భార్యగా భవితం అవటము అనేది నార్హతి. అది దానికి తగనటువంటి విషయం. ఎక్కడ మానుష జన్మము, ఎక్కడ రాక్షస జన్మము. ఈ రెండిటికి ఎక్కడైనా సాపత్యం అనేది ద ఉంటుందా? ఉండదు. అది తగనటువంటి విషయం. అది సముచితమైనటువంటి విషయం కాదు. మానవకాంత మానవుడు వివాహం ఆడాలి. రాక్షసకాంత రాక్షసుడిని వివాహం ఆడాలి. అంతే తప్ప గాని ఒక మానవకాంత ఇంకొక రాక్షసుని యొక్క భార్యగా అవ్వడం అనేది తగనటువంటి ఆహ్, విషయం. అలా జరగడానికి వీలు లేనటువంటి విషయం. ఇలాంటి వాక్యాలని తీసుకొని కొంతమంది వ్యాఖ్యాతకారులు ఏమంటారంటే, వాల్మీకి వర్ణ సంకరాన్ని ఆ రోజుల్లోనే నెగేట్ చేశాడు. ఒప్పుకోలేదు అని చెప్తారు. ఎక్కడ మానవకాంత, ఎక్కడ రాక్షస రాజు. వీళ్ళిద్దరికి మధ్య ఎట్లా సంబంధము కలుగుతుంది. భార్యా భవితుం నా అర్హతి. ఆమె భార్యగా అవ్వడము తగదు. అది మంచిది కాదు. అది కుదరనటువంటి పని. అది కుదరదు, అది తగదు, అది సముచితము కానే కాదు. కామం కాదత మాం సర్వాః. సర్వాః మీరందరూ కలిసి మాం కామం కాదత. నన్ను
కామం మీ ఇష్టం వచ్చినట్టుగా కాదట తినేయండి. మీకు తోచినట్టుగా, మీకు తోచినట్టుగా, మీకిష్టం వచ్చినట్టుగా, మీకు ఎలా తినాలనిపిస్తే అలా. నన్ను ముక్కలు ముక్కలుగా నరుక్కొని తినాలనిపిస్తే ముక్కలు ముక్కలుగా నరుక్కోండి. కాల్చి తినాలనిపిస్తే కాల్చి తినండి. లేదా వేడి వేడి నీళ్ళల్లో వేసి ఉప్పు, కారం వేసి ఉడకబెట్టుకొని తింటానంటే అలా తినండి. ఇష్టం. కామం. మీకు కోరిన విధంగా. మీకు ఏ విధంగా ఎలా తినాలి అనిపిస్తే, ఎలా కావాలి అనిపిస్తే అట్లా నన్ను తినండి. మాం ఖాదత నన్ను తినండి. అంతే తప్ప గాని వచః న కరిష్యామి. మీ యొక్కటువంటి వచః మాటలను మాత్రము న కరిష్యామి. నేను చెయ్యనే చెయ్యను. మీరు చెప్పిన విధంగా నేను ఆచరించను. మీ మాట ప్రకారం మాత్రము నేను వర్తించను. మీరు నన్ను ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నన్ను తినండి తప్ప మీ మాట నేను లొంగను. నేను మీ మాటలు వినను. మీ మాట ప్రకారం నేను చెయ్యను. సా రాక్షసీ మధ్యగత సీత సురసుతోపమా న శర్మలేభే దుఃఖార్త రావణేన చ తర్జిత. ఈ విధంగా ఆమె మాట్లాడింది. కానీ ఆమె మాట్లాడుతున్నది ధైర్యంగా బ భయపడకుండా ఉన్నది. కానీ దుఃఖం మాత్రం ఎక్కడా పోవటం లేదు. దుఃఖం మాత్రం అలానే ఉంది. ఆ రాక్షసీ మధ్యగత సా సీత. ఆ సీత రాక్షసీ మధ్యగత. ఆ రాక్షస స్త్రీల అందరి మధ్యలో కూర్చొని ఉంది. ఆమె మధ్యలో కూర్చొని వాళ్ళు ఒక్కొక్కళ్ళు పొడిచి పొడిచి పెడుతున్నట్టుగా శూలాల్లాంటి మాటలతోటి, కఠినమైనటువంటి పదాలతోటి ఆమెని హింసిస్తున్నారు. హింసిస్తుంటే రాక్షసీ మధ్యగత రాక్షస స్త్రీలందరి మధ్యలో ఉన్నటువంటి సీత, ఆ సీత సురసుత ఉపమ. సురసుత ఉపమ. దేవతా స్త్రీలాగా ఉంది. దేవకన్యలాగా ఉంది. సురాణాం సుతః సుత. అంటే సురాణాం సుత. రాక్షసీ స్త్రీల యొక్క కుమార్తెలాగా అంటే దేవకన్యలతోటి సమానంగా ఉన్నటువంటి ఆ సీత శర్మలేభే దుఃఖార్త. దుఃఖార్తురాలే. దుఃఖం చేత పీడితురాలై శర్మ లేభే. శర్మ ఎటువంటి సౌఖ్యము, ఎటువంటి సుఖము, ఎటువంటి ఆనందము, ఎటువంటి కంఫర్ట్ అటువంటిది లేవే. ఆమె పొందలేదు. అక్కడ అంత దుఃఖపీడితురాలు అయినటువంటి ఆమె ఎక్కడ ఆమెకి ఒక ఓదార్పు లభిస్తుంది? ఓదార్పు లేదు. ఊరట లేదు. శర్మ అంటే సుఖము. ఎటువంటి సుఖము ఆమెకి లేభే పొందలేకుండా ఉంది. రావణేన తర్జిత. రావణేన చ తర్జిత. ఇంకా పైపెచ్చు రావణుని చేత తర్జిత. భయపెడుతూ ఉన్నదై. భయపెట్టబడినది అయి. రావణుని చేత భయపెట్టబడినదై, దుఃఖార్తురాలై, దుఃఖం చేత పీడితురాలైనటువంటి ఆమెకి క్షణమాత్రపు సుఖం గూడా దొరకడము లేదు. అదేదో అంటారే ఆహ్, ఆహ్, కలలనైనా నిన్ను కనుల జూతమన్నా అని. అలా అన్నమాట. అలా ఆ కన్ను మూతబడటం లేదు. కన్ను మూతబడితే ఆ సుఖంలో రామ దర్శనం జేసుకుందామంటే ఆమెకి అది గూడా అవ్వడం లేదు. ఇలా అంత దుఃఖాన్ని క్షణము వాళ్ళందరూ భయపెడుతూ ఉంటే, ఆ భయానికి ఆమె దుఃఖంతోటి పీడితురాలు అయితూ, ఆ రావణుడి యొక్కటువంటి మాటలకి, ఆ భయం చేత ఆమె సుఖాన్ని ఏమాత్రము పొందకుండా ఉన్నది. వేపతే స్మ అధికం సీత విశంతి విశంతీవ అంగమాత్మనః వనే యూత పరిభ్రష్ట మృగీ కోకైః ఇవ ఆర్తిత. వేప వేపతే స్మ అధికం సీత. సీత వాళ్ళు పెడుతున్నటువంటి హింసలకి, హింసాపూరితమైనటువంటి మాటలకి, కఠినమైన మాటలకి ఆ సీత అధికం వేపతే స్మ. చాలా మిక్కిలిగా గజగజ గజగజ వేపతే స్మ వణికిపోతూ ఉన్నది. ఆ మాటలకు. అవి వణికిపోతూ ఎలా ఉందంటే విశంతీవ ఆ అంగం ఆత్మనః. ఆత్మనః అంగం. తన యొక్క శరీర భాగములన్నింటినీ గూడా విశంతి లోపలికి ముడిచి వేసుకుంటూ
ఉన్నట్టుగా ఉంది. అంటే భయపడితే ఎలా ఉంటారు? అంతా కాళ్ళు, చేతులు అన్నీ దగ్గరికి చేసేసుకొని, ముడుచుకుపోయి అలా శరీరం అంతా కూడా కప్పివేసుకొని ఎట్లా ఉంటారో అట్లా అంగం శరీరాంగాలను ఆత్మనః అంగం తన యొక్క శరీర అవయవాలన్నింటిని కూడా విశంతి తనలోకి తానే ముడుచుకొని పోతుంది. తనలోకి తానే ప్రవేశిస్తున్నట్టు. అంటే తనలోకి తానే ముడుచుకోపోతూ ఉన్నదై వనే యూత పరిభ్రష్ట మృగి కోకైరివ ఆర్దిత. వనే వనంలో ఒక ఆహ్, మృగి ఆడలేడి, ఆడలేడి అంటే ఆడ జింక పిల్ల. ఆ ఆడ జింక పిల్ల లాగా ఆడ లేడీ లాగా యూత పరిభ్రష్ట. ఎటువంటిది ఆడలేడి? ఈ యూత పరిభ్రష్ట. తన గుంపులో నుంచి, తన మందలో నుంచి పరిభ్రష్ట తొలగిపోయినది అది. దాన్ని మందలో నుంచి వేరుపడిపోయినది వేరుపడిపోయినటువంటి ఆహ్, ఆడ జింక కోకైః ఇవ ఆర్తిత. కోకైః తోడేళ్ల చేత తో కోకైః అంటే కోకములో అంటే తోడేలు. తోడేళ్ల చేత ఏ విధంగా అర్దిత ఏ విధంగా అయితే భయపెట్టబడుతుందో, ఏ విధంగా ఆ తోడేళ్ల గుంపుతోటి తోడేళ్ల మధ్యలో కూర్చొని ఆడ జింక పిల్ల పీడింపబడుతూ, ఆహ్, హింసింపబడుతూ, దుఃఖపెట్టబడుతూ ఉంటుందో, బాధ పెట్టబడుతూ ఉంటుందో అంటే అవి ఎప్పుడు దాని ఆమె మీదకి ఆడ జింక పిల్ల మీదకి దుంకి ఎప్పుడు తినేస్తాయో అన్నట్టుగా అవి ఆహ్, 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 తోడేళ్ల మధ్యలో చిక్కి ఆహ్, పీడింపబడుతున్నటువంటి ఆ జింక పిల్లలాగా ఈ సీతాదేవి కూడా ఈ రాక్షసి స్త్రీల మధ్యన కూర్చొని గజ 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 పాపము వేపతేస్తున్నా. వణికిపోతూ, ముడుచుకొని పోతూ, వణికిపోతూ ఉన్నది. వ सा तु अशोकस्य विपुलां शाखाम् आलम्ब्य पुष्पितां చింతయామాస శోకేన భర్తారం భగ్రమానస. ఇగ మెల్లగా ఆ రాక్షసి స్త్రీల గుంపులో నుంచి కదిలి అలా కొంచెం ముందుకి వెడుతున్నదట. వెళ్తున్నదై సాతు అశోకస్య విపులాం శాఖాం ఆలంబ్య పుష్పితం. ఆ అశోక చెట్టు యొక్క విపులాం శాఖాం ఆలంబ్య పుష్పితాం పుష్పించి ఉన్నటువంటి ఆ అశోక వృక్షాన్ని శాఖాం ఆలంబ్య ఆ శాఖలను చూస్తూ ఆ వ అశోక వృక్షాన్ని పట్టుకొని దాని దగ్గరే నిలబడి ఆలంబ్య దాన్ని ఆధారంగా చేసుకొని ఆ శాఖలను ఆధారంగా ఆహ్, పెద్దవైనటువంటి విస్తరించి ఉన్నటువంటి ఆ చెట్టు యొక్క అశోక వృక్షం యొక్క కొమ్మలని ఆలంబ్య వాటిని పట్టుకొని అంటే దుఃఖపడుతున్నది. ఏం చేయాలో తోచటం లేదు. ఆ చెట్టునే ఒక రక్షణగా ఒక ఆహ్, పట్టుకొమ్మగా దాన్ని పట్టుకొని చింతయా చింతయామాస శోకేన భర్తారం భగ్నమానస చింతయామాస శోకేన దుఃఖంతోటి భర్తారం తన భర్తను గురించి రామచంద్రుని గురించి భగ్నమానసురాలై భగ్నమానసురాలై భర్తను గురించి హ్మ్, మనస్సు చెదిరినదై మనస్సు చెదిరిపోయినదై. ఎందుకంటే ఇంకా ఎందుకు భర్త రాలేదో తెలీదు. ఈ రాక్షసి స్త్రీలు ఇలా పీడిస్తున్నారు. దాంతోటి ఆమె మనస్సు చెదిరిపోయినది అయి, ఏం చేయాలో తోచనిది అయి, మనస్సు భగ్నమైపోయినదై, విరిగిపోయినది అయి, ఈ ఈ విధంగా శోకేన చింతయామాస. శోకంతోటి ఈ విధంగా ఇట్లా ఆలోచిస్తూ ఉంది. ఏమని? సా స్నాపయంతి విపులౌ స్తనౌ నేత్రజలస్రవైః చింతయంతి సా న శోకస్య తదంతమధిగచ్చతి. ఆ! అప్పుడు సీతాదేవి స్నాపయంతి విపులైః స్తనౌ నేత్రజలస్రవైః. నేత్రజలస్రవైః కళ్ళ నుండి కారుతూ ఉన్నటువంటి, ప్రవహిస్తూ ఉన్నటువంటి నీటి చేత కళ్ళల్లో నుంచి కారుతున్నటువంటి ఆ కన్నీటి చేత విపులౌ స్తనౌ ఆమె విశాలమైనటువంటి, విపులమైనటువంటి ఆమె యొక్క స్తన భాగాల్ని స్నాపయంతి ఇవ. ఏదో వాటికి స్నానం చేయిస్తున్నదా అన్నట్టు. అంటే
స్నానం చేసేటప్పుడు ఎన్ని నీళ్ళైతే వక్షస్థలం మీద పడతాయో, అంత నీరు ఆమె కళ్ళల్లో నుంచి కారిపోతున్నాయన్నమాట. నేత్రో నేత్ర జల స్రవైః. నేత్రముల నుండి కారుతున్నటువంటి ఆ జల కన్నీటి చేత విపులౌస్తనౌ స్నాపయంతి. ఆ విపులమైనటువంటి, విశాలమైనటువంటి తన స్తనములను స్నాపయంతి. స్నానం చేయించుకుంటూ అంటే తడిసిపోయేటట్టుగా చేస్తూ చింతయంతి శోకస్య తత్ అంతమధిగచ్చతి. చింతయంతి ఈ విధంగా ఆలోచిస్తున్నది. ఏమని అంటే శోకస్య తత్ అంతం నా అధిగచ్చతి. ఎంత ఏడ్చినా సరే, ఎంత కన్నీటి ప్రవాహం కారిపోతున్నా సరే, ఆ కన్నీటి ప్రవాహంతోటి ఆమె ఒళ్ళంతా తడిసిపోతున్నా సరే, స్నానం చేసినంత విధంగా తడిసిపోతున్నా సరే, శోకస్య అంతం న అధిగచ్చతి. ఆమె శోకానికి మాత్రము అంతం అనేది లేకుండా ఉంది. అంటే అనంతంగా ఆమె అట్లా ఏడుస్తూనే ఉంది. ఏడుస్తూనే ఉంది. రోదిస్తూనే ఉన్నది. ఆ శోక జలంతోటి ఒళ్ళంతా తడిసిపోతూ ఉన్నది. అయినా ఆ శోకస్య తత్ తత్ శోకస్య అంతం. ఆ యొక్క శోకం యొక్క అంతం మాత్రము నా అధిగచ్చతి. అధిగచ్చతి. ఆమె మాత్రము పొందడం లేదు. సా వేపమాన పతిత ప్రవాతే కదలీయథ రాక్షసీనాం భయత్రస్త వివర్ణవదన అభవత్. ఆమె వేపమాన వణికిపోతున్నది. ఐ కంపించిపోతున్నది. ఐ ప్రవాతే కదలి యథ పతిత కింద నేల మీద పడిపోయింది. ఆ దుఃఖంతోటి ఆ వణికిపోతున్నదయ్యి అక్కడ పడిపోయింది. ఎలా అంటే ప్రవాతే కదలీయథ. ప్రవాతే పెద్ద గాలి వీస్తే, సుడిగాలి లాంటి గాలి వీస్తే కదలి అరటి చెట్టు యథా వలె. అరటి చెట్టు వలె. అరటి చెట్టు గనక ఎలా పెద్ద భయంకరమైనటువంటి గాలి సుడిగాలి లాంటి గాలి వీస్తే ఎలా అరటి చెట్టు మ కూలిపోతుందో, అలా వేపమాన పతిత. ఈమె ఏడుస్తూ వణికిపోతూ కింద వాలిపోయింది. రాక్షసీనాం భయత్రస్త వివరణవదన అభవత్. రాక్షసీనాం ఆ రాక్షసీ స్త్రీల చేత భయత్రస్త భయం చేత పీడింపబడినది అయి, ఆ రాక్షసీ స్త్రీల వల్ల కలిగినటువంటి భయం చేత ఇంకా భయపడిపోయి వివరణవదన అభవత్. ఆ మొహంలో రంగులన్నీ మారిపోతూ ఉన్నాయి. ఆమెకి ఏం చేయాలో తెలియటం లేదు. ఆ ముఖము ఏడుస్తున్నది. అసలు రాముడి కోసమే ఏడుస్తుంటే వీళ్ళు ఇంకా వచ్చి ఇంకా పీడిస్తున్నారే. ఈ పీడిస్తూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలను చూసి ఆమె ముఖంలో ఉన్నటువంటి కాంతి అంతా కరిగిపోతూ ఉంది. కాంతి విహీనంగా వివరణమైపోతోంది. కాంతి విహీనంగా అయిపోతోంది. తస్య సా దీర్ఘ విపుల వేపంత్యా సీతయా తదా తాదృశే కంపిని వేణి వ్యాలీవ పరిసర్పతి. ఈ ఉపమానం చాలా బాగుంది. తస్యాహ సా దీర్ఘ విపుల వేపయంత్యా సీతయా తథా తథా అప్పుడు వేపంత్యా సీతయ అలా ఉనికిపోతున్నటువంటి ఆ ఆ సీతాదేవి యొక్క దీర్ఘ విపుల పొడుగాటిది విశాలంగా ఉన్నటువంటిది అయిన వేణి ఆమె యొక్క జడ. పొడుగాటి ఆమె కురులు, ఆమె జడ ఏకవేణితోటి ఉన్నది. ఇప్పుడు ఒకటే జడ వేసుకుంది. ఆ జడ గూడా బాగా దీర్ఘ విపుల పొడవుగా, విపులంగా, విశాలంగా ఉన్నటువంటి ఆమె వేణి గ త వేప వేపంత్యా సీతయా సహ. ఆ వే బ బ గజగజ వణుకుపోతూ ఉన్నటువంటి ఆ సీతాదేవితోటి కంపిని ఆ వేణి కూడా, ఆ జడ గూడా కంపిని దదృశే కంపిని కదిలిపోతూ ఉన్నట్టుగా, కంపించిపోతున్నట్టుగా ఉన్నది. ఎట్లా అంటే వ్యాలీవ పరిసర్పతి. వ్యాలీవ ఒక పాము గనక ఎలా వ పాము గజ 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 ఇట్లా వంకర వంకరగా వెళుతూ ఉంటుంది గదా! ఆ వ్యాలి అంటే పాము. వ్యాలి ఇవ అంటే పాము వలె పరిసర్పతి. ఈ పరిసర్పతి ఇటు అటు కదిలిపోతూ ఉన్నది. స్థిరంగా ఒక చోట ఉండడం లేదు. ఆ పాము ఎలా అయితే వంకర్లు తిరుగుతూ నడుస్తుందో, అలానే ఈ వణికిపోతున్నటువంటి సీతాదేవి జడ గూడా ఆమె ఆ వేడి కూడా అది కూడా కంపెనీ దదృశే. అది కూడా వణికిపోతూ ఉన్నటువంటి దానిలాగా, వణికిపోతూ, కదిలిపోతూ ఉన్నదానిలాగా కనబడుతూ ఉన్నది. ఇంతకుముందు గూడా ఒకసారి సీతాదేవి యొక్క జడను గురించి ఇలానే వర్ణించారు గదా! ఆమె జడ ఎంత పొడవుగా అలా వేలాడుతుందని.
ఒక సర్పంలాగా ఉంది అని. ఇప్పుడు ఇప్పుడు ఆ జడ ఆమె వీపు మీద ఆ జడ ఇలా 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 కదిలిపోతూ ఉంది. ఆ కదలిక ఎలా ఉంది అనంటే పాము కదులుతున్నట్టుగా ఉంది. పాము కదులుతున్నట్టుగా ఆమె జడ కదులుతుంది. ఎందుకు కదులుతున్నది అంటే ఆమె కదులుతోంది ముందు. ఆమె ఈ రాక్షసీ స్త్రీలు పెడుతున్నటువంటి హింసలకు ఆమె భయపడిపోతూ, వణికిపోతూ ఉంది. ఆమె వణుకుతూ ఉంటే ఆమె జడ గూడా వణుకుతోంది. అదేమో ఒక పాములాగా ఉంది. సా నిశ్వసంతి దుఃఖార్త శోకోపహత చేతన ఆర్త వ్యసృజత్ అశ్రూణి మైథిలి విలలాపః. సా ఆమె నిశ్వసంతి పెద్ద పెద్ద నిట్టూర్పులు వదిలిపెడుతూ ఉంది. ఎందుకంటే దుఃఖంలో ఉంది. ఆ దుఃఖంలో పెద్ద పెద్ద దుఃఖార్త దుఃఖం చేత ఆర్త పీడితురాలై దుఃఖం చేత బాధింపబడుతున్నది. ఆయన ఆ సీతాదేవి నిశ్వసంతి వే పెద్ద పెద్దగా నిట్టూర్పులు వదులుతూ శోకోపహత చేతన శోకం చేత ఉపహత చేతన మనస్సు మీద దెబ్బ గట్టి దెబ్బగా మనస్సు మీద కలిగింది శోకం చేత ఆమెకి. ఏమిటి ఏ పరిస్థితి? ఎందువల్ల ఇలా జరుగుతున్నది? ఏ కారణం చేత అనేది ఆమెకి అర్థం కావటం లేదు. ఆ శోకం చేత కొట్టబడినటువంటి దానిలాగా కోట శోకం చేత దెబ్బతిన్నటువంటి మనస్సు కలిగినది అయి ఆర్త ఆర్తురాలై పీడింపబడినది అయి మైథిలి వ్యసృజత్ అశ్రూణి విలలాపః. అశ్రువుని వ్యసృజత్ కన్నీళ్ళనలా కంటిన్యూయస్‌గా ప్రవాహంలాగా కన్నీరుని కారుస్తూ ఉన్నది. విలలాప రోదిస్తూ ఉన్నది. అక్కడ గాని ఆమె అంత రోదిస్తూ ఉన్నా, అంత కన్నీళ్లు కారుస్తూ ఉన్నా, ఆమె పట్ల జాలి చూపించే వాళ్ళెవరు లేరు. ఆమె అంత వణికిపోతున్నా ఏం చేస్తున్నా గాని ఆ రాక్షస స్త్రీలందరూ ఇంకా భయపెడుతున్నారే తప్ప గాని, అయ్యో పాపం ఈమె మీద ఇట్లా ఈ ఈ హింసాత్మకమైనటువంటి మాటలు మాట్లాడకూడదు అని ఎవరు అనుకోవటం లేదు. అలా ఆమె దుఃఖం చేత అలా పీడితురాలు అయిపోతుంది. పీ పీడితురాలయిపోతూ హా రామ ఇతి చ దుఃఖార్త పునర్హా లక్ష్మణ ఇతి చ హా శ్వశ్రు మమ కౌసల్యే హా సుమిత్ర ఇది భావిని. ఇలా అందరి పేర్లు పిలుచుకుంటోంది. దుఃఖంలో ఉన్నప్పుడు తన వాడు అందరూ గూడా గుర్తొస్తూ ఉంటారు కదా! ఆ దుఃఖంలో తన వారైనటువంటి వాళ్ళంతా రాముడు, లక్ష్మణుడు, సి కౌసల్య అత్తగారులైనటువంటి ఆహ్, కౌసల్య, సుమిత్రలు అందరూ గుర్తొస్తున్నారు. హా! రామ ఇది ఇట్లా ఏడుస్తుంది. ఓ రామ ఈ ఆహ్, ఆహ్, దుఃఖార్త పునర్హా లక్ష్మణ ఇది దుఃఖార్తురాలైనటువంటి ఆమె పునః మళ్ళీ హా లక్ష్మణ, హా రామ అని కాసేపు ఏడుస్తోంది. రోదిస్తున్నది. హా లక్ష్మణ అనుకుంటూ మళ్ళీ ఏడుస్తున్నది. హా శ్వశ్రు మమ కౌసల్యే, మమ శ్వశ్రు కౌసల్యే. ఆహా! మన అత్తగారైనటువంటి ఓ కౌసల్య అనుకుంటూ, హా సుమిత్ర ఇతి భావిని. ఓ సుమిత్ర, ఓ భామిని అయినటువంటి సుమిత్ర. ఓ ఆహ్, వ్ వ్ భావిని భావిని అని ఉంటుంది. భామిని అని కొన్నిట్లలో ఉంది. భామిని అంటే ఓ స్త్రీ, అందమైనటువంటి స్త్రీ అని. భావిని అంటే చక్కటి ఆలోచనలు కలిగినటువంటి స్త్రీ. అంటే లక్ష్మణుడిని రాముడితో పాటు పంపించినప్పుడు అలా పంపించింది గదా! నువ్వు సీతని నన్నుగా చూసుకో అని. రా ద రామం దశరథం విద్ధి జనకాత్మజం మాం విద్ధి అంటుంది. ఆ జనకాత్మజను నువ్వు తల్లిగా భావించు అని. అటువంటి భావనలు కలిగినటువంటి ఆ సుమిత్ర ఇవన్నీ ఎందుకంటే అక్కడ పైన శింషువా వృక్షం పైన కూర్చొని హనుమంతుడు వింటున్నాడు గదా! ఆ హనుమంతుడు వింటుంటే ఆయనకి వినపడాలి. నేను ఇట్లా రాముడి కోసం కేడుస్తున్నాను, లక్ష్మణుడి కోసం కేడుస్తున్నాను. నేను వారికి సంబంధించినటువంటి వ్యక్తిని అని కన్ఫర్మేషన్. ఇంతకుముందు రావణాసురుడు వచ్చి బెదిరించి వెళ్ళాడు. ఈ రాక్షస స్త్రీలందరూ కూడా మనుష్య స్త్రీవి, మానవ కాంతవి, మానవుడిని గురించి ఎందుకు నీకు అంత ఆహ్, ఆలోచన, అతన్ని గురించి ఎందుకు నువ్వంత బాధపడుతున్నావు అని అట్లా అని అంటున్నారు. వాళ్ళందరూ వింటున్నారు. అంటున్న మాటలన్నీ వినపడుతున్నాయి హనుమంతుడికి. కానీ కన్ఫర్మేషన్ కూడా కావాలి గదా! ఆయన రావాలి ఇంకా కింద నుంచి చెట్టు పైనుంచి కిందకి దిగి రావాలి. రావాలి అనంటే ఒక 100% కన్ఫర్మేషన్ గావాలి. ఈమె సీతనే అని డిసైడ్ అవ్వాలి.
డిసైడ్ అవ్వడానికి ఇవన్నీ మాటలనమాట. హా రామ, హా లక్ష్మణ, హా శ్వశ్రు మమ కౌసల్యే, హా సుమిత్రాయ్ అని అనుకుంటూ ఇంకా ఏడుస్తోంది. ఇలా ఈ విధంగా రోదిస్తోందది. లోకప్రవాదః సత్యః అయం పండితైః సముదాహృతః అకాలే దుర్లభః మృత్యుః స్త్రియా వా పురుషస్య వా. లోకప్రవాదః అయం అయం లోకప్రవాదః సత్యః. అయం ఈ యొక్కటువంటి లోకప్రవాదము అంటే లోకంలో అనుకునేటటువంటి మాట. లోకంలో సాధారణంగా చెప్పుకునేటటువంటి ఈ మాట అది పండితులతోటి సముదాహృత, పండితుల చేత సముదాహృత, వాళ్ళందరి చేత ఉదహరింపబడినది. ఉత్తములైనటువంటి పండితులు, సత్పురుషులైనటువంటి వారు, వాళ్ళు చెప్పేటటువంటి మాట. వాళ్ళు స ఉదహరించేటటువంటి మాట అది లోక ప్రవాదము ఏదైతే ఉందో, లోకంలో ప్రచలితమైతున్నటువంటి వాక్యం ఏదైతే ఉందో, అది సత్యః. అది న న్య హ హ ని సత్యము. అది నిత్య సత్యము. ఏమిటా మాట అంటే, అకాలే దుర్లభః మృత్యుః స్త్రియా వా పురుషస్య వా. స్త్రీకి గాని, పురుషస్య వా పురుషునకు గాని మృత్యుః చావు అనేది, మరణము అనేది అకాలే కాలం గాని కాలంలో. నా కాలే అకాలే. కాలము గాని అంటే ఆ మృత్యు సమయం ఆసన్నం అయితే కానీ ఆ మృత్యువు దుర్లభం. అంటే నేనెప్పుడు మరణించాలి అనుకుంటే అప్పుడు మరణించడానికి ఎవరికీ అవకాశము లేదు. ఇప్పటిదాకా జీవించి ఉంటారు అనుకున్న వాళ్ళు నెక్స్ట్ క్షణంలో మరణిస్తారు. ఈ క్షణంలో మరణిస్తారు అనుకున్నటువంటి వాళ్ళు మరి ఆహ్, ఆహ్, జీవించి ఉంటారు. అహ్మదాబాద్ దగ్గర విమానము కూలిపోతే 365 మందిలో ఒక్క మనిషి బ్రతికాడు. అదెలా? ఆ కాలం కాని కాలంలో అంటే ఆ మృత్యువు ఈ ఫలానా సమయంలో వాళ్ళకి రావాలి అని రాసిపెట్టి ఉంటే, ఆ రాసిపెట్టి ఉన్న సమయంలోనే మృత్యువు వస్తుంది కానీ, కాలం గాని ఇప్పుడు సీతాదేవికి చనిపోవాలని ఉంది. కానీ చనిపోవాలి ఉన్నంత మాత్రాన చేత ఆమె చనిపోవడం అవకాశము లేదు. ఈ ఆహ్, ప్రజలంటారు మృత్యువు ఎప్పుడు మృత్యువు రావాలో అప్పుడే మృత్యువు వస్తుంది గానీ, మనం రమ్మన్నప్పుడు అది రాదు అని ప్రజలు ఏదైతే అంటారో, సత్పురుషులు ఏదైతే అంటారో, పండితులు ఏదైతే చెప్తూ ఉంటారో, అది నిజంగా సత్యమే. కాలం గాని కాలంలో, సమయం గాని సమయంలో ఆహ్, పురుషునికైనా సరే, స్త్రీకి అయినా సరే అది ఉ మ మృత్యువు రమ్మనంగానే రాదు. ఇది మృత్యువు దుర్లభంగా అది లభించదు. అంటే జీవించి ఉన్నా నేను. ఎలా నేను జీవించి ఉన్నాను అన్నది నాకే తెలీదు. ఎందుకని నేను మరణించాలి అన్నా కూడా మరణము నాకు రావడం లేదు. యత్ర అహమేవం క్రూరాభిః రాక్షసీభిః ఇహ అర్ధిత జీవామి హీనా రామేణ ముహూర్తమపి దుఃఖిత. ఇదిగో ఇలా నేను జీవించి ఈ ఉన్నానింకా. యత్ర అహమేవ ఎందుచేతనంటే ఆ మాట ఎందుకని సత్యము అని నేను చెప్తున్నాను అనంటే, యత్ర ఎక్కడైతే నేను ఈ విధంగా క్రూరాభిః రాక్షసీభిః క్రూరులైనటువంటి, కఠినాత్ములైనటువంటి, పరుషాత్ములైనటువంటి, అసౌమ్యులైనటువంటి ఈ రాక్షసీ స్త్రీల చేత ఇహ ఇక్కడ ఈ విధంగా అర్ధిత నొక్కివేయబడుతూ ఉన్నాను. పీడింపబడుతూ ఉన్నాను. నేను వీళ్ళందరి చేత ఈ విధంగా కొట్టబడుతూ ఉన్నాను. దుఃఖింపబడుతూ, బాధింపబడుతూ, హింసింపబడుతూ ఉన్నాను నేను ఈ రాక్షసి స్త్రీల చేత ఈ విధంగా. అయినా సరే రామేణ హీనా జీవామి. రాముడు లేకుండా ఇంకా నేను జీవించే ఉన్నాను. రాముడు రామేణ హీన రాముని చేత హీనురాలినై. అంటే లేక భర్తృహీననయ్యి ఇంకా గూడా జీవించి ఉన్నాను. ముహూర్తమపి దుఃఖిత. ఒక ముహూర్త కాలమైనా సరే, క్షణకాలమైనా సరే, ఈ ఆహ్, అహం మ దుఃఖితురాలైనటువంటి నేను ఇంకా జీవించి ఉన్నాను. రాముడు లేకపోయినా నేను జీవించి ఉన్నాను అంటే, ఆ పెద్దలు చెప్పినటువంటి మాట నిజంగా సత్యం.
మృత్యువు మనకు కావాలన్నప్పుడు రాదు. మృత్యువు చాలా దుర్లభం. స్త్రీకైనా సరే, పురుషుడికైనా సరే అకాలంలో మృత్యువనేది దుర్లభం. అందుచేతనే ఈ రాముడికి దూరంగా ఉన్నప్పటికీ గూడా ఇంకా ఇదిగో దుఃఖంతో పీడితురాలనై ఇంకా ఈ క్షణకాలము ముహూర్త కాలం ఈ క్షణకాలం గూడా ఇంకా నేను ఇలానే జీవించి ఉన్నాను. అక్కడ రతీదేవి గూడా నేను అలానే అనుకుంది. ఏషా అల్పపుణ్య కృపణ వినా ఆహ్, వి వినశ్ ఆహ్, వినశిష్యామి అనాథవత్ సముద్రమధ్యే పూర్ణ వాయువేగైరివ ఆహత. ఏషా అల్పపుణ్య. ఇదిగో నేను ఎందుచేత ఇంకా జీవించి ఉన్నానంటే అల్పపుణ్య. నేను చాలా తక్కువ పుణ్యం జేసుకున్నాను. అంటే పాపమే ఎక్కువ జేసుకున్నాను. పుణ్యము పుణ్యము చాలా తక్కువ నేను పుణ్యము చేసుకున్నా. పుణ్యాత్మురాలిని కాదు నేను. అందుచేత నేను ఇంకా జీవించున్నా. రాముడు లేకపోయినా నేను జీవించి ఉన్నాను. ఏష అల్ప పుణ్య. ఇదిగో నేను అల్ప పుణ్య. పుణ్యము అల్పము. కొద్దిగా పాటి మాత్రమే పుణ్యం చేసుకున్నట్టు కొద్దిపాటి పుణ్యం చేసుకున్నాను గాబట్టే ఇంతవరకు రాముడితో కలిసి జీవించగలిచాను. అడవిలో ఉన్నా సరే, రాజ్య భ్రష్టుడైనా సరే, అడవిలో ఉన్నా సరే రాముడితో గడపగలిచాను. నేను చేసుకున్నటువంటి పిసరంతా కొద్దిపాటి ఆహ్, పుణ్యఫలాన. ఇప్పుడేమో ఆ పుణ్యఫలమంతా గతించి పోయింది. అయితే ఈ విధంగా నేను కృపణురాలనై, దీనురాలనై, బాధితురాలనై వినశ్యామి వినశ్యామి అనాథవత్. ఈ రకంగా నేను అనాథనులాగా, నాథుడు లేని దానిలాగా, నాకు భర్త లేని దానిలాగా, ఒక సామాన్య స్త్రీలాగా అనాథ లాగా అంటే ఆదరించే వాళ్ళు ఎవరు లేకుండా వినశ్యామి. నేనిలా నశించిపోతూ ఉన్నాను. అనాథ ప్రేతంలాగా అయిపోతూ ఉన్నాను నేనిక్కడ. నాకు ఎవరు నన్ను గురించి చూసేవాళ్ళు లేరు. నన్ను వ ఆదరించేవాళ్ళు లేరు. నన్ను కాపాడేవాళ్ళు లేరు. ఇదిగో ఈ రకంగా నేను దీనురాలనై ఇలా నేను ఆహ్, ఆహ్, వినశ్యామి వినశిష్యామి. నేను వి వినాశాన్ని పొందుతూ ఉన్నాను. ఎలా అంటే సముద్ర మధ్యే పూర్ణ వాయువేగైః ఇవ ఆహత. వ వ పూర్ణ నౌః. నౌః నౌక పూర్ణ పూర్తిగా నిండి ఉన్నటువంటి నౌక. అంటే సముద్రంలో వర్తకం కోసం కని రకరకాలైనటువంటి ప్ర వస్తువులన్నీ పెట్టుకొని ఫుల్‌గా నిండుగా ఉన్నటువంటి ఆ నౌక సముద్ర మధ్యే సముద్ర మధ్యంలో అబ్ది మధ్యంలో వాయువేగైః వాయువేగం చేత చాలా పెద్దమైనటువంటి గాలి వీచటం చేత వాయువు యొక్క వేగం చేత, గాలి యొక్క వేగం చేత ఆహత కొట్టబడినటువంటిది. కొట్టబడినటువంటి ఆ పూర్ణ నౌహు ఆ నిండి వస్తువులన్నిటితోటి నిండి ఉన్నటువంటి సరుకులన్నిటితోటి నిండి ఉన్నటువంటి నౌక ఏ విధంగా అయితే వినశిష్యతి, ఏ విధంగా అయితే వినాశాన్ని పొందుతుందో అట్లా నేను గూడా ఈ దుఃఖ సాగరంలో మునిగి నేను గూడా నశించిపోతూ ఉన్నాను. భర్తారం తం అపశ్యంతి రాక్షసీ వశమాగత సీతామి ఖలు శోకేన కూలం తయా తోయహతం యథా తం పద్మదళ పత్రాక్షం సింహవిక్రాంతగామినం ఇది వేరే మాట. భర్తారం తం అపశ్యంతి. భర్తారం తం అపశ్యంతి. నా యొక్కటువంటి ఆ భర్త అయినటువంటి శ్రీరామ చంద్రుని అపశ్యంతి చూడలేక, కనపడక, ఆయన నా కళ్ళ ఎదురుగుండా కనబడక, ఆయనను చూడలేక ఆహ్, నేను రాక్షసీభిః వశమాగత. ఇక్కడేమో అక్కడ రాముడి వశంలో లేను. రాముడి చేత వదిలివేయబడి అనాథనైపోయాను నేను. ఈ అనాథనైనటువంటి నేను ఇక్కడేమో రాక్షసీ వశమాగత. ఈ రాక్షసీ స్త్రీలకు వశమైపోయి ఉన్నాను. ఈ రాక్షసీ స్త్రీలకు లొంగిపోయి, ఈ రాక్షసీ స్త్రీల యొక్క పరాధీనమైనటువంటి బ్రతుకులో ఉన్నా నేను.
వా ఈ రాక్షసి స్త్రీల అధీనంలో ఉండి, వాళ్ళ వశంలో ఉండి, వాళ్ళ అదుపాజ్ఞలలో ఉండి, వాళ్ళకి లొంగిపోయి ఉన్నాను. నా భర్త నా కళ్ళకేమో కనబడటం లేదు. ఈ విధంగా శోకం చేత సీదామి కలువు. నేను ఈ శోకంతోటి కూలిపోతూ ఉన్నాను. సీదామి అంటే అలా నశించిపోవటం. కృంగి కృంగి నశించి పోవటం. కూలం తోయహతం యదా! ఏ విధంగా అయితే తీరము ఆహ్, నదీ తీరము తోయహతం యథా! నీటి చేత కొట్టబడితే ఒక వరద వచ్చి గనక వరద ప్రవాహం గనక అలా మీదకి వచ్చినట్లయితే కొట్టబడినట్లయితే ఏ విధంగా అయితే ఆ నది తీరం ఏ విధంగా అయితే కూలిపోతుందో, ఆ నది తీరం ఏదైతే నశించిపోతుందో, అలా నేను గూడా ఈ రాక్షసీ స్త్రీల చేత రాక్షసీ స్త్రీల వశంలోకొచ్చి, నా భర్తని నేను చూడలేక నేనలా కూలిపోతూ ఉన్నాను. ఎలా అయితే ఒడ్డు నది ఒడ్డు ఎట్లాగైతే ఒరిసిపోతుందో, అలా నేను గూడా ఇక్కడ వినాశాన్ని పొందుతూ ఉన్నాను. తం పద్మదళ పత్రాక్షం సింహ విక్రాంత గామినం అన్యాః పశ్యంతి మే నాథం కృతజ్ఞం ప్రియవాదినం సర్వదా తేన హీనయా రామేణ విదితాత్మన తీక్ష్ణం విషమివ ఆసాద్య దుర్లభం మమ జీవితం. తం పద్మదళ పత్రాక్షం. అతనిని పద్మదళ పత్రాక్షం. పద్మదళముల యొక్క వంటి కన్నులు కలిగినటువంటి ఆ రాముడు. అంటే ఆ పద్మదళముల వలె పద్మపు రేకుల రేకుల వంటి పత్రాక్షం. పత్రముల వంటి కన్నులు కలిగినటువంటి ఆ ప రాముడిని సింహ విక్రాంత గామినం సింహం వంటి పరాక్రమము కలిగినటువంటి వానిని సింహంలాగా ఆ పరాక్రమంతోటి సింహం ఏ విధంగా అయితే పరాక్రమంతోటి గంభీరంగా అలా నడుస్తుందో, అలా ఆ సింహంలాగా గంభీరంగా నడిచేటటువంటి ఆ రామచంద్రుని చేత ఆ రామచంద్రుని ఇక వ ధన్ పశ్యంతి ఎవరైతే చూస్తారో వాళ్ళు ధన్యాహ వాళ్ళే ధన్యులు. ధన్యులైనటువంటి వాళ్ళే అటువంటి రామచంద్రుని చూడగలరు. మే నాథం నా నాథుని కృతజ్ఞం ప్రియవాదినం. కృతజ్ఞుడైనటువంటి వాడిని అంటే చేసిన మేలుని మరువనటువంటి ఆ రాముని ప్రియవాదినం ప్రియంగా మాట్లాడేటటువంటి వాడిని మర్యాదపూర్వకంగా, ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడేటటువంటి ఆ మే నాథం నా నాథుని ఎవరైతే పశ్యంతి చూడగలరో వాళ్ళే ధన్యులు. అటువంటి రాముడి ఆ పెద్ద పెద్ద కళ్ళు కలిగినటువంటి పద్మపు రేకుల వంటి పద్మపు ఆకుల వంటి కన్నుల వంటి కన్నులు కలిగినటువంటి ఆ రాముని సింహ సింహ విక్రమం కలిగినటువంటి వానిని వా అతనిని ఎవరైతే చూడగలరో వాళ్ళే కదా ధన్యులు అంటారు. సర్వదా తేన హీనయా రామేణ విద్యాత్మన తీక్ష్ణం విషమివ ఆసాద్య దుర్లభం మమ జీవితం. సర్వదా తేన హీనయ సర్వదా అనేక విధాల అంటే అన్ని విధాల తేన హీనయ అతని చేత హీనురాలనైనటువంటి అంటే అతనిని కోల్పోయినటువంటి ఆ రాముని చేత విదితాత్మన బ ఆహ్, వ విదితమైనటువంటి ఆత్మ అంటే అన్నీ తెలిసినటువంటి ఉత్తమమైనటువంటి ప్రకృతి, ఉత్తమమైనటువంటి బుద్ధి కలిగినటువంటి ఈ జ్ఞాని అయినటువంటి ఆ రాముని చేత హీనయ. ఆ రాముని చేత హీనురాలనై అంటే ఆ రాముడు లేని దాననే తీక్ష్ణం విషమివ ఆసాధ్య దుర్లభం మమ జీవితం. మమ జీవితం ఆ రాముడు లేకపోవడంతోటి నా జీవితం ఎట్లా ఉంది అనంటే విషం ఇవ ఆసాధ్య దుర్లభం. తీక్ష్ణమైనటువంటి పవర్‌ఫుల్. తీక్ష్ణమైనటువంటి విషమును ఆసాధ్య తాగిన తర్వాత జీవితం ఏ విధంగా అయితే దుర్లభం అవుతుందో, అంటే విషము తిన్న తర్వాత భయంకరమైనటువంటి విషము తిన్న తర్వాత జీవితం ఏ విధంగా దుర్లభం అయిపోతుందో,
ఆ విధంగా నా జీవితం, మమ జీవితం, నా జీవితము ఇప్పుడు రాముడు లేకుండా, రాముని కోల్పోయి, రాముడు లేని జీవితము, రాముడికి దగ్గరగా ఉండలేనటువంటి జీవితము ఇక నాకు వృ మృత్యుప్రాయం. ఆ విషం తిన్న వాళ్ళకి ఎట్లా అయితే జీవితం అనేది దుర్లభమో, రాముడు లేకుండా నాకు ఈ జీవితము ఇహ దుర్లభమైనటువంటిది. ఈదృశం తు మయా పాపం పురా దేహాంతరే కృతం ఏనేదం ప్రాప్యతే దుఃఖం మయా ఘోరం సదా సుదారుణం. ఎందుకిలా జరిగి ఉంటుంది? ఆ రాముడిని కోల్పోయి, రామునికి దూరంగా ఇలా నేనెలా జీవించి ఉన్నాను. అతను లేకుండా లేని జీవితము నాకు విష నా జీవితము విషతుల్యమైనటువంటిది. విషం తీసుకున్న వాళ్ళకి ఎంత కఠినమో, ఎంత దుర్లభమో, ఎంత కష్టమైనదో బ్రతికి ఉండడం అనేది, జీవించి ఉండడం అనేది, అంత కష్టాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను రాముడు లేక. ఎందుకిలా జరిగింది అంటే, కీదృశం మయా పాపం పురా దేహాంతరే కృతం. పూర్వము దేహాంతరే అంటే పూర్వ జన్మలో ఇంతకు మునుపటి జన్మలో కీదృశం పాపం మయా కృతం. నేను ఎటువంటి పాపము చేసి ఉంటాను? ఎటువంటి ఘోరమైనటువంటి పాపాన్ని నేను చేసి ఉంటాను. ఈ విధంగా రాముడికి దూరంగా అయ్యి ఇంకా జీవించి ఉండడం. విషప్రాయమైనటువంటి జీవితాన్ని ఇంకా జీవించి ఉండడము. ఇది ఇది ఇలా జరగడానికి ఎటువంటి పాపాన్ని నేను చే చేసి ఉండవచ్చు. ఏనేదం ప్రాప్యతే దుఃఖం. ఏన దేనిచేతనైతే ఇదం దుఃఖం ప్రాప్యతే. నేను ఈ విధమైనటువంటి దుఃఖాన్ని ప్రాప్యతే పొందుతూ ఉన్నాను. అనుభవిస్తూ ఉన్నాను. ఘోరం సుదారుణం. ఘోరమైనటువంటిది, సుదారుణమైనటువంటిది, చాలా భయంకరమైనటువంటిది, అతి భయంకరమైనటువంటిది, ఘోరమైనటువంటి ఈ జీవితాన్ని, ఈ దుఃఖాన్ని నేను నేను పొందుతూ ఉన్నాను. ఈ విధమైనటువంటి దుఃఖాన్ని పొందడానికి నేను పూర్వజన్మలో ఎటువంటి పాపాన్ని చేసుంటానో కదా! ఎటువంటి మహా పాపాన్ని నేను వనరించి ఉండి ఉంటాను గదా! కీదృశం తు మయా పాపం. ఎటువంటి సీతాదేవి గూడా ఎట్లా అనుకుంటోందో జూడండి. ఆమె భూమిజ, భూమిపుత్రి. ఆమె ఆమెకి తెలుసు ఆమె లక్ష్మీదేవియే అని. అయినా కూడా భర్త నుండి దూరంగా ఉండడానికి ఏం కారణం అయ్యుంటుంది? ఏం పాపం నేను చేసుంటాను అనుకుంటుంది. పాపం చేస్తేనే ఇటువంటివన్నీ జరుగుతాయి. పాపకార్యం వల్ల అని ఒక రకంగా చెప్పకుండా మనకి చెప్తున్నారనమాట. జీవితం త్యక్తుమిచ్చామి. ఇంకా ఆమెకి జీవితం ఎంత నరకప్రాయంగా ఉందంటే, ఆ జీవితం జీవించటము, ఆ రాక్షసి స్త్రీల మధ్య ఇహ జీవితం త్యక్తుమిచ్చామి శోకేన మహతా వృత రాక్షసీభిః రక్షంత్య రామో న అసాధ్యతే మయా. జీవితం త్యక్తుమిచ్చామి. ఇంగ నేను జీవితాన్ని త్యక్తుం ఇచ్చామి. వదిలివేయడానికి నేను కోరుకుంటాను. ఇంగ జీవించి ఉండడానికి నేను కోరుకోనిహ. ఎందుకంటే రాముడు ఇంకా రావటం లేదు. వా రావణాసురుడేమో గడువిచ్చి వెళ్ళిపోయాడు. ఆ గడువు లోపల రావాలి. గడువు లోపల రావాలి అనంటే నేనిక్కడ ఉన్నాను అన్నటటువంటి వర్తమానం ఆయనకి అందాలి. ఆ వర్తమానం ఆయనకు అందాలి అనంటే ఇక్కడికి వచ్చినటువంటి ఆ హనుమంతుడికి నేనిక్కడ ఉన్నానని తెలియాలి. నేను సీతనే అని తెలియాలి. ఈ సీత ఇక్కడ నేనున్నాననేటటువంటి న్యూస్ ఆయనకు వెళ్ళాలి. ఆయన ఆ సముద్రం అంతా దాటి రావాలి. ఇవంతా ఎప్పుడు జరుగుతుంది? ఏం జరుగుతుంది? కాబట్టి జీవితం త్యక్తుమిచ్చామి. ఇదంతా జరిగే పని కాదు. అందుకని నేను జీవితాన్ని త్యక్తుమిచ్చామి. వదిలివేయడానికే ఇష్టపడతాను. శోకేన మహతా వృత. భయంకరమైనటువంటి శోకం చేత, దుఃఖము చేత, రోదన చేత మహతా వృత. గొప్పదైనటువంటి దుఃఖం చేత ఆవరింపబడి ఉన్నటువంటి నేను ఇహ జీవితాన్ని వదిలేయడానికి ఇష్టపడతాను. రాక్షసీభిః రక్షంత్య రామో నా సాధ్యతే మయా. ఎందుకని అంటే ఇక్కడేమో రాక్షసీభిః రక్షంత్య ఈ రాక్షసీ స్త్రీల చేత నేను కాపాడబడుతూ ఉన్నాను. రక్షింపబడుతూ ఉన్నాను.
నాకు ముందుకెళ్ళడానికి లేదు, వెనకకెళ్ళటానికి లేదు. అస్తమానం మేము కూర్చొని నిన్ను కాల్చి తింటాము. రావణాసురుడిని వివాహం చేసుకుంటావా? నువ్వు రావణాసురుడి భార్యగా అవుతావా? లేదా? లేకపోతే నీ హృదయం చాలా నీ గుండెకాయ చాలా బావుంది. మేము తింటాము అని ఈ ఇట్లాంటి మాటలేమో వీళ్ళు మాట్లాడుతున్నారు. రావణాసురుడేమో అలా మాట్లాడుతున్నాడు. రామః నా అసాధ్యతే. రాముడేమో మరి మయా నా అసాధ్యతే. నా చేత పొందబడుతున్నవాడు కావడం లేదు. రాముడికి నేను అంటే నా నా రాముడేమో నాకు పొందబడడం లేదు. ఈ రాక్షసి స్త్రీలేమో నన్ను రక్షిస్తూ ఉన్నారు. ఇటువంటి జీవితం నేను జీవించటం ఎందుకు? ఈ శోకంలో శోకం చేత ఆవరింపబడినటువంటి నేను జీవితాన్ని వదిలి వేస్తాను. దిగస్తు ఖలు మానుష్యం దిగస్తు పరవశ్యతాం న శక్యం యత్ పరిత్యక్తుం ఆత్మచ్ఛందేన జీవితం. ఎట్లా ఉందంటే ఈ ఈ పరాధీనత ఆహ్, పరవశ్యత పరాధీనమైనటువంటి బ్రతుకు. ఈమె ఇప్పుడు చద్దామని అనుకుంటోంది. చద్దామని అనుకుంటే కూడా మరి ఈ రాక్షసి స్త్రీలు చేత రక్షింపబడుతున్నాను నేను. అందుకని ఇక్కడ రక్ష్యంత్య అన్న పదం వాడింది. ఈ రాక్షసి స్త్రీలతోటి నేను రక్షింపబడుతూ ఉన్నాను. నేనిప్పుడు ఏదన్నా ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నానంటే, నేను ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నానంటే వెంటనే ఈ రాక్షసి స్త్రీలొచ్చి నన్ను ఆపేస్తారు. నాకు చావడానికి కూడా నే అవకాశము లేదు. ఎందుకంటే నా నా అధీనంలో లేదు. ధిక్ ధిక్ అంటే ఛీ! ఛీ! అనే అర్థం అన్నమాట. ధిక్కలు మానుష్యం ధిగస్సు పరవశం. ధిక్ ఛీ! ఛీ! మానుష జన్మమే ధిక్ అంటే పనికిరానిది అన్నట్టన్నమాట. ఆహ్, ఛీ! అంటే అది ఆహ్, తగనిది అని. బడేది. ఆ ఆదరింప తగనిది అని. మనం ఛీ! అని ఎప్పుడంటాము? అది మనకి నచ్చనటువంటి విషయమైతే, అది పొందగూడనటువంటి విషయమైతే, అది తగనటువంటిది, ఉచితమైనటువంటిది కాకపోతే ఛీ! ఛీ! అని తిరస్కరిస్తాం. అలా ఈ మనుష్య జన్మ ఏదైతే ఉందో, అది నిజంగా తిరస్కరింపదగినది. దిగస్తు పరవశ్యతాం. ఇంకా అందులో గూడా ఆ మనుష్య జన్మమే ఆహ్ నిందనీయమైనది, త్యజింపదగినది, తిరస్కరింపదగినది అయితే, అందులో పరవశ్యత ఇతరుల అధీనంలో ఉండడం, ఇతరుల వశంలో ఉండడం, పరాధీనమైనటువంటి బ్రతుకు. అది ఇంకా గూడా ఘోరమైనటువంటి విషయం. ఇంకా గూడా ధిక్, ధిక్ అస్తు, ధిక్ అస్తు. అది ఇంకా కూడా తిరస్కరింపబడినది. ఎంచేతంటే న శక్యం యత్ పరిత్యక్తుం ఆత్మచ్ఛందేన జీవితం. ఏ ఏమిటి ఆత్మచ్ఛందేన తన ఆత్మ తన యొక్కటువంటి ఆహ్, ఛందేన తనకి ఇష్టమొచ్చినటువంటి విధంగా జీవించడానికి లేదా పరిత్యక్తం ఆ జీవితాన్ని ఆ జీవితాన్ని వదిలేయడానికి కూడా అంటే మరణించడానికి కూడా నాకిష్టమొచ్చినప్పుడు నేనిప్పుడు ఇప్పుడు రాముడు నా దగ్గర లేడు. వీళ్ళు రాక్షసులు ఉన్నారు. వీళ్ళంతా నన్ను హింసిస్తున్నారు గాబట్టి నేను మరణిద్దామనుకుంటే, ఆ మరణించడానికి కూడా నాకు అవకాశం లేదే. నాకు ఎందుకంటే పరవశురాలనై ఉన్నాను. పరాధీనపు బ్రతుకులో గడుపుతూ ఉన్నాను. యత్ పరిత్యక్తుం ఆత్మచ్ఛందేన జీవితమపి న శక్యం. ఎందువల్లనంటే ప ప ఆత్మచ్ఛందేన తనకి ఇష్టమొచ్చినటువంటి రీతిలో జీవితం పరిత్యక్తుం జీవితాన్ని బ్రతుకును వదిలివేయడానికి కూడా మరణించడానికి కూడా శక్యం. సాధ్యం కాదు. ఎందుకనంటే రాక్షసి స్త్రీలేమో కాపలా కాస్తున్నారు. ఆ రాక్షసి స్త్రీలని తప్పించుకొని నేనెలా మరణించగలను? దానికి కూడా నాకు అవకాశము లేదే. ఏం చేయాలి నేను? ఎలా చేయాలి? అని ఈ పరాధీనపు బ్రతుకు అసలు మనుష్య జన్మమే ఆహ్, హ్మ్. నిందనీయమైనది. మనుష్య జన్మమే తిరస్కరింపదగినది. అందులో పరాధీనమైనటువంటిది ఇంకా కాస్త ఆహ్, వదిలివేయదగినది. ఎందుకంటే వారంతట వారు జీవించాలి అన్నా, మరణించాలి అన్నా కూడా వాళ్ళకి అవకాశము లేదు. అది.
ఇప్పుడు 26వ సర్గలో కొన్ని శ్లోకాలు చూద్దాం. ఎందుకంటే ఇది పెద్దగా ఉంది. ఒక 10, 15 చూస్తే మన నెక్స్ట్ క్లాస్‌లో మొత్తం కంప్లీట్ అవుతుంది. అంటే కంటిన్యూషనే ఉంది. ఇంకా సీతాదేవి ఇంకా ఆహ్, అలానే రోదిస్తూ ఉంది. ఇలాంటి సేమ్ ఆల్‌మోస్ట్ అలాంటి వాక్యాలే మళ్ళీ రిపీట్ ఆహ్, ఆహ్, అవుతూ ఉన్నాయి. ఇంగ ఇప్పుడు మెల్లగా ఎక్కడికొచ్చింది ఆమె దుఃఖము ఆహ్, ప్రాణాలు వదిలివేయడానికి ప్రాణాలు వదిలిపెట్టుకోవడానికి ఆహ్, సిద్ధమవుతూ ఉన్నది. అంటే ఆ దుఃఖం యొక్క పరాకాష్ట చెందుతూ ఉన్నది. ఆ దుఃఖం పరాకాష్ఠకు చెంది ఇంకా అసలామె జీవితేచ్ఛ నశించి మరణించాలి అని నిర్ణయానికి చేరువగా వెడుతూ ఆహ్, ఉన్నది. ఇలా. ప్రసక్త అశ్రుముఖీత్యేవం బ్రువంతి జనకాత్మజ అధోముఖముఖి బాల విలుప్తం ఉపచక్రమే. ఈ విధంగా బాల బాల అయినటువంటి సీత అంటే కష్టాన్ని ఎదుర్కొని ఆహ్, ప్రౌఢులైనటువంటి వారైతే ఎంత కష్టాన్నైనా ఎదుర్కొని కష్టంలో నుంచి ఎలా పైకి రావాలి? ఎలా దుఃఖాన్ని నుంచి కడతేర్చుకోవాలి అనేటటువంటి ఒక ధైర్యం ఉంటుంది. మనోధైర్యం ఉంటుంది. ఇప్పుడు పాపం ఈమె చిన్న పిల్ల. ఆ మనోధైర్యం ఇంకా లేదు. అప్పటికి ఏమి భయపడకుండానే వాళ్ళకి సమాధానం చెప్తోంది. నిరంతరం కన్నీరు కారుస్తూనే ఉంది. కన్నీరు కారుస్తున్నా కూడా వాళ్ళకేమి లొంగటం లేదు. అయినా కూడా ఆహ్, ఎంతకాలము రాముని కోసంకి ఎదురు చూడాలి. ఈ ఈ బాధను అనుభవించిన దానికన్నా, ఈ పరాధీన బ్రతికిన దానికన్నా మరణించడమే మేలు అనుకుంటున్నది కాబట్టి ఇక్కడ బాల అన్న పదం వాడాడు. బాల జనకాత్మజ. ఈ బాల అయినటువంటి జనకాత్మజ సీతాదేవి ప్రసక్త అశ్రుముఖి అశ్రుముఖి ప్రసక్త అశ్రుముఖి ఆగకుండా, కంటిన్యూయస్‌గా నిరంతరము ఆహ్, వ వ అశ్రుముఖి కన్నీరు కారుస్తున్నటువంటి ముఖము కలిగినది అయి బ్రువంతి ఈ విధంగా పలుకుతూ, ఈ విధంగా విలపిస్తూ అధోముఖముఖి నే అధోముఖముఖి తలకాయ నేలకై వంచేసుకున్నది అయి. ఎందుకంటే త ధైర్య ఎక్కడి నుంచి సహాయం వస్తుందనేది ఆమెకి తెలియటం లేదు. ఏం చేయాలో తోచక ఆ మొహం తల వాల్చేసి, ఆ దుఃఖంలో తల పైకెత్తి కూడా ఆమె చూడలేకపోతోంది. నివి ని కింద తలని నేల వాల్చి విలుప్త విలుప్తం విలప్తుం ఉపచక్రమే. మళ్ళీ ఇంకా ఏ అలానే విలపించడానికి, అలానే ఆహ్, ఆహ్, రోదించడానికి, అలానే దుఃఖించడానికి ఉపచక్రమే మొదలుపెట్టింది. ఇంకా ప్రారంభించింది. ఇంతకు ముందే దుఃఖిస్తూ ఉంది. ఇంకా దుఃఖిస్తున్నది ఇంకెందుకు ఈ పరాధీనపు బ్రతకడం నేను. ఈ పరాధీన బ్రతికాలి. ఈ చావడానికి కూడా మరణించడానికి కూడా అధికారము లేదే, శక్యం కాకుండా, సాధ్యం కాకుండా ఉన్నటువంటి ఈ బ్రతుకు ఎందుకు నేను బ్రతకటము అని అలా అనుకుంటూ తలకాయ వంచి ఇంకా గూడా అలానే దుఃఖపడుతూ ఉంది. ఈ సర్గంతా కూడా ఏ ఆహ్, ఆహ్, హ్మ్. సీతాదేవి యొక్క విలాపమే ప్రాణాలు ప్రాణాలు త్యజించాలి అనేటటువంటి నిర్ణయం వచ్చేదాకా నిర్ణయం తీసుకునే మార్గంలో వెళ్తూ ఉంటుంది ఆమె దుఃఖం. ఉన్మత్తేవ ప్రమత్తేవ భ్రాంతచిత్తేవ శోచతి ఉపావృత కిశోరీవ వివేష్టంతి మహీతలే. ఉన్మత్తేవ, ప్రమత్తేవ ఉన్మాదం కలిగినటువంటి దానిలాగా అంటే పిచ్చెక్కిపోయినటువంటి అంటే ఆ దుఃఖం ఎంత అంటే ఆ దుఃఖంలో ఉన్మాదం పిచ్చెక్కిపోయినట్టుగా ఉందామెకు. ప్రమత్తేవ ప్రమత్ర మత్తులో ఉన్నవాళ్ళు మద్యపానపు మత్తులో ఉన్నవాళ్ళు ఏ విధంగా ఉంటారో అట్లా భ్రాంత చిత్తేవ ఆ చిత్తమంతా కూడా భ్రమించిపోయినట్లే ఈ శోచతి ఏడుస్తున్నది. ఆ ఏడుస్తూ ఉండడం చేత, ఆ రోదనం చేత ఆమె ఏం చేస్తుందో ఆమెకు తెలియటం లే.
ఆ చిత్తమేమో భ్రాంతి పొందింది. చా ఏ విషయము ఆకళింపు కావటం లేదు. చెదిరిపోయింది. మనసు చెదిరిపోయింది. ఒక మత్తులో మునిగిపోయినట్టు దానిలాగా ఉంది. ఒక పిచ్చెక్కిపోయిన దానిలాగా ఉంది. ఆ దుఃఖపు ఆహ్, శోక శోకానలంలో. ఉపావృత కిశోరీవ వివేష్టంతి మహీతలే. కిశోరి ఇవ కిశోరి అంటే ఆహ్, ఆడ గుర్రం. చిన్నదైనటువంటి ఆడ గుర్రం. పెద్ద పెద్దదైన ఆడ గుర్రం కాదు. చిన్న పిల్ల పిల్ల గుర్రం అన్నమాట. పిల్ల ఆడ గుర్రం. ఏ విధంగా ఆహ్, వివేష్టంతి మహీతలే ఉపావృత. ఉపావృత అది ఆహ్, ఉపావృత ఆ నేలపైన పడినదై నేలపైన ఎలా అయితే దొర్లుతూ ఉంటుందో అట్లా వివేష్టంతి మహీతలే. ఆ మహీతలే వివేష్టంతి. ఆ మహీతలం పైన ఇటు, అటు వివేష్టంతి. ఇటు, అటు దొర్లుతోంది. కింద నేల మీద పడిపోయింది గదా! ఇందాక ముందే చెప్పాడు పడ్డది. నేల కూలింది అని. ఆ నేల కూలిపోయి చిన్న ఆడ గుర్రము ఏ విధంగా తప తప కొట్టుకుంటూ ఓ పిచ్చెక్కినగా ఉన్మాదం ఎక్కిన దానిలాగా ఒక భ్రాంతి భ్రమలో పడినటువంటి దానిలాగా ఆ కింద నేల మీద పడి అటు, ఇటు, ఇటు, అటు దొర్లుతూ ఉంది ఒక ఆడ గుర్రంలాగా. రాఘవ ఎ రాఘవస్య ప్రమత్ రాఘవస్య అప్రమత్తస్య రక్షసా కామరూపిణ రావణేన ప్రమత్యాహం ఆనీత క్రోశతి బల బ బలాత్. ఆమె చాలా ఏడుస్తున్నది. ఎందుచేత అంటే ఇదంతా ఎందుకు జరిగింది? ఇలా జరిగింది అనంటే ఆహ్, ఈ ఆమె మనస్సు ఒక చోట స్థిరంగా ఉండడం లేదు. ఒక పిచ్చి ఎక్కినట్టుగా ఉన్నది. ఒక భ్రాంతి చెందినట్టుగా ఒక ఆహ్, మర్చిపోయినటువంటి ఏ దానిలాగా, భ్రమకు లోనైనటువంటి దానిలాగా ఆహ్, ఉంది. ఆమె ఆమె ఇట్లా అనుకుంటున్నది. రాఘవస్య అప్రమత్తస్య రక్షసా కామరూపేణ రావణేన ప్రమథ్యాహమానీత. నేను ఆ రావణుని చేత రాఘవస్య అప్రమత్తస్య ఎప్పుడైతే రాఘవుడు రాముడు అప్రమత్యస్య అజాగరూకుడుగా ఉన్నప్పుడు జాగ్రత్తగా లేని సమయంలో అంటే మరి అక్కడ సీతాదేవిని ఆహ్ బంగారు జింక కోసంకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు కదా! అటువంటి స్థితిలో అజాగ్రత్తగా ఉన్నప్పుడు, అప్రమత్తుడుగా ఉన్నప్పుడు, ఈ కామరూపేణ రాక్షసైన రావణేన ఈ కామరూపుడైనటువంటి ఏ రూపం అంటే ఆ రూపంగా ధరించగలిగినటువంటి వాడైన ఆ రాక్షసుని చేత ప్రమథ్యహమానీత. అత్యంత బలవంతంగా నేను ఆనీత ఇక్కడికి తీసుకురాబడ్డాను. బలాత్ క్రోశతి అబ్బా! ఏడుస్తున్నా నేను. చాలా అత్యధికంగా నేను ఏడుస్తూ ఉన్నటువంటి దానిని చాలా బలాత్కరించి తన బలమంతా చూపించి నన్నిలా తీసుకొచ్చేసాడు. రాముడు జా అప్రమత్తుడుగా ఉన్నప్పుడు, రాముడు అజాగరూకుడుగా ఉన్నటువంటి సమయంలో నన్నిలా తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు కనీసము రాక్షసి వశమాపన్న భత్స్యమాన సుదారుణం చింతయంతి సుదుఃఖార్త నాహం జీవితముత్సహే. అందుకనే నేను ఇంకా ఆ రాముడు అప్రమత్తుడుగా ఉన్నప్పుడు ఇక్కడ తీసుకొచ్చాడు నన్ను. ఈ రాక్షసుని యొక్క వశంలో ఉన్న నేను రాక్షసి వశమాపన్న ఈ రాక్షసి స్త్రీ తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన వాడు ఈ రాక్షసి స్త్రీలకి నన్ను అప్పగించాడు. ఈ రాక్షసి స్త్రీల వశంలో ఉన్నదాన్నయినటువంటి నేను భత్స్యమాన సుదారుణం అతి దారుణంగా, అతి భయంకరంగా భయపెట్టబడుతూ ఉన్నటువంటి నేను చింతయంతి సుదుఃఖార్త నాహం జీవితం ఉత్సహే. సుదుఃఖార్త అహం చాలా దుఃఖిస్తూ ఉన్నటువంటి నేను. అధికమైనటువంటి దుఃఖాన్ని పొందుతున్నటువంటి నేను. చింతిస్తున్న దాన్ని. విచారిస్తున్నటువంటి దాన్ని. ఇక్కడ తెలుగులో విచారం. విచారిస్తున్నటువంటి దానను, విలపిస్తున్నటువంటి దాననైన నేను, దుఃఖం చేత పీడితురాలనైనటువంటి నేను, జీవితం నా ఉత్సహే. ఇంక నేను జీవించడానికి నాకు ఎటువంటి ఉత్సాహము లేదు.
ఇంక నాకు జీవించడానికి అంటే రాముడొస్తాడేమో, నన్ను రక్షిస్తాడేమో అని ఇంతవరకు ఒక ఆశ ఉంది. ఇప్పుడు ఈ రావణాసురుడేమో ఒక డేట్ ఫిక్స్ చేసేసి వెళ్ళిపోయాడు. ఈ వెళ్ళిపోయే లోపల ఈ రాక్షస స్త్రీలేమో నన్ను తినేస్తామంటున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇంక నేను జీవించడం ఎందుకు? నేను మరణించేసే బెటర్ అనుకోని నాహం జీవితం ఉత్సాహే. నేను జీవించడానికే ఉత్సాహపడటము లేదు. నహి మే జీవితేన జీవితేన అర్థో నైవార్థేన చ భూషణైః వసంత్యా రాక్షసీ మధ్యే వినా రామం నాకెందుకు ఈ జీవితము? ఈ జీవితం చేత నేను ఏం చెయ్యాలి గనక? మే జీవితేన అర్థః న. నా ఈ జీవితానికి ఒక అర్థం లేదు, పరమార్థం లేదు, ఒక లక్ష్యము లేదు. ఏది లేదు. ఎందుకని అంటే వినా రామం మహారథం. రామం వినా రాముడు లేకుండా మహారథుడైనటువంటి అంటే గొప్ప రథికుడైనటువంటి, గొప్ప బలశాలి అయినటువంటి, ప్రతాపశీలుడైనటువంటి ఆ రాముడు లేకుండా బ బ రాక్షసీ మధ్యే వసంత్యా ఈ రాక్షసీ స్త్రీల మధ్యలో నేను వసంత్యా ఉంటూ, నివసిస్తూ ఇంక నాకు ఈ జీవితం ఎందుకు? నా జీవితం యొక్క అర్థః న. నా జీవితానికి ఒక అర్థం లేదు. ఒక పరమార్థం లేదు. ఒక ప్రయోజనం లేదు. ఒక అవసరము అనేది లేదు. నైవ అర్థైః న భూషణైః ఇంక నాకు ధనంతోటి పని లేదు. నా అర్థైః ఎటువంటి అర్థాలతోటి, ఎటువంటి ధనములతోటి, ఎటువంటి ఐశ్వర్యాలతోటి పని లేదు. ఎటువంటి భూషణైః అలంకారములతోటి పని లేదు. అవసరము లేదు. ఈ రాక్షసి స్త్రీల మధ్యలో ఉంటూ రాముడు లేకుండా ఈ రాక్షసి స్త్రీల మధ్యలో ఉండడం చేత నాకేం ప్రయోజనం? నా జీవితం యొక్క ప్రయోజనం ఏంటి? నాకెందుకు ఈ సంపదలన్నీ కూడా? నాహం నైవ అర్థేన ప్రయోజనం. నాకు ఈ ధన సంపదలతోటి ఏమీ ప్రయోజనం లేదు. ఈ భూషణాలు రకరకాలైనటువంటి రకరకాలైనటువంటి ఈ ఆభరణాలతోటి నాకెటువంటి పని లేదు. ఆ రాముడికి దూరంగా ఉన్నప్పుడు నాకింక వేట్లతోటి పని లేదు. నాకు నా ప్రాణాలతోటి కూడా, నా జీవితంతోటి కూడా నాకు పని లేదు. అవసరము లేదు. అశ్మసారమిదం నూనం అపథం అపథౌ అపి అజరామరం హృదయం మమ ఏనేదం న దుఃఖేన అవశీర్యతే. అశ్మసారం ఇదం నూనం అపథం అపి అజరామరం. అశ్మసారం ఇదం నూనం. నిజంగా నా నా యొక్క ఆహ్, ఈ ఈ ఇదం ఇదం హృదయం. నా యొక్కటువంటి ఈ హృదయము అశ్మసారం. ఒక గట్టి ఇనప గుండు లాంటిది. అశ్మసారం. అశ్మసారమైనది. ఇనప గుండు లాంటిది నా ఈ హృదయం. అది నూనం ఖచ్చితంగా. ఎందుకంటే అ అపథం అపి అజరామరం. అజరామరం. ఈ ఈ నా ఈ ఈ సమయంలో కూడా ఇటువంటి స్థితిలో కూడా అపథం ఈ అపథంలో కూడా కుమార్గంలో కూడా అజరామరం. జరామరణం లేనటువంటి ముసలితనము, మరణము ఇవేవి లేనటువంటి ఈ ఈ నా హృదయము ఏన ఇదం దుఃఖేన నా అవశీర్యతే. ఈ గుండె గట్టి పిడి రాయి లాంటిది. ఈ ఇనప గుండు లాంటిది. అందుకనే ఏన ఇదం దుఃఖేన నా అవశీర్యతే. అంచేతనే ఇది ఇంత కఠినమైనటిది గాబట్టే, ఇంత దుఃఖం నేను అనుభవిస్తున్నా కూడా ఈ దుఃఖేన ఈ దుఃఖం చేత నా అవశీర్యతే. అది అవశీర్యతే. అది ఒక నశించిపోవటము లేదు. అది ముక్కలవ్వడము లేదు. అది బద్దలవ్వడము లేదు. ఎందుకంటే అంత గట్టిగా ఉందది. ఆహ్, ఆహ్, నూనం అపథ అవ అపి అజరామరం. అజరామరణం అన్నటువంటి మార్గము ఏది లేకుండా గట్టిగా ఉన్నటువంటి ఇనప గుండులాగా ఉన్నది గాబట్టి నా హృదయము ఇంత దుఃఖం అనుభవిస్తున్నా సరే, అది మాత్రము నా వశీర్యతే. అది మాత్రము ఏ నశించటం లేదు. అది నశించటం లేదు. అది బద్దలవ్వటం లేదు. ఏమీ కావటం లేదు. దుఃఖం నేనిట్లా అనుభవిస్తూ ఉన్నాను.
ఎంత దుఃఖాన్ని నేను అనుభవిస్తున్నా సరే, అది చె చి చిక్కి చిక్కిపోకుండా, నశించిపోకుండా, క్షీణించిపోకుండా అట్లానే ఉన్నది. ధింగ్ ధింగ్మాం అనార్యం అసతీం యాహం తేన వినా కృత ముహూర్తమపి రక్షామి జీవితం పాపజీవిత. పాపం ఎంత బాధగా తన ఆహ్, ఆహ్, జన్మని తనని తాను నిందించుకుంటున్నదో సీతాదేవి. ధింగ్ మే ధింగ్ ఆహ్, ధింగ్ ధింగ్ అహం అనా ధింగం అనార్యం అసతీం యాహం తేన వినా కృతం. ధింగ్ మ మ ధి ఒక్క నిమిషం. ధింగ్ ధిగాం అనార్యం ధి ధింగ్మాం ధింగ్ మాం అనార్యం అసతీం చాహం. ధిక్ మాం నన్ను నేను నిందింప దగిన దానిని, తిరస్కరింపదగిన దానిని. ఎందుకంటే అనార్యం అసతీం, నేను అనార్యురాలిని. నేను నిజంగా ఆహ్, ఆర్యురాలను కాను. ఉత్తమురాలను కాను. ఉత్ ఆహ్, అసతీం అసతి ఆహ్, ఆహ్, సతిని కాను. ఉత్తమురాలను కాను. సతిని కాను. అంటే ఆహ్, సద్ ఆహ్, సత్ సత్యం సత్యము కలిగిన దానిని కాను. చె చెడ్డదాన్ని. నేను చెడ్డదానిని, పరమ ఆహ్, ఆహ్, గౌరవానికి తగనటువంటి దానను నేను. యాహం ఎందుచేతనంటే యాహం తేన వినా కృత. యా 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 ఎందుచేతనంటే అహం తేన వినా, అతడు లేకుండా, ఆ రాముడు లేకుండా ముహూర్తమపి జీవితం రక్షామి. ఇంతసేపు ఇంత ముహూర్త కాలము, ఈ క్షణకాల ముహూర్తమపి ఈ కొంతకాలము, ఈ ముహూర్త కాలము, క్షణకాలము జీవితం రక్షామి. నా జీవితాన్ని ఇంకా, బ్రతుకుని ఇంకా రక్షించుకుంటున్నానే నేను. ఇంకా నేను నా జీవితాన్ని, నా ప్రాణాలను నేను ఇలా రక్షించుకుంటున్నానే. పాప జీవిత, పాప జీవిత పాపాన్ని చేస్తున్నటువంటి నేను. పా పాప పాప పంకిలమైనటువంటి జీవితం కలిగినటువంటి నేను, నిజంగా నేను గౌరవానికి అర్హురాలిని కాదు. అసతిని. నేను స సత్య ప్రమాణంగా నేను ఉత్తమ స్త్రీని కాను. నేను ఉత్తమ స్త్రీని కాను. నేను క హ్మ్. ఆహ్, పూజనీయురాలని కాను. అందుచేతనే రా రాముడిని చూడకుండా ఇంతకాలమైనా కూడా, ఇన్ని క్షణాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా నేను జీవితాన్ని ధరించి ఉన్నాను. ఇంకా నేను ప్రాణాలని ధరించి ఉన్నాను. ఆ ప్రాణాలను ధరించి ఉన్నటువంటి నేను ధిక్ మాం, నన్ను నేను తిరస్కరింపబడిన దానను. నన్ను నేను నిందింపదగినటువంటి దానను. ఎందుకంటే ఇంకా అసల ఆ రాముడు లేకుండా ఏమిటి జీవించి ఉన్నాను నేను? పరాధీనపు బ్రతుకు ఏమిటి? ఇంకా బ్రతికే ఉన్నాను. ఎందుకు నేను చనిపోకుండా ఉన్నాను? చావకుండా ఎందుకు ఉన్నాను? ఎంతటువంటి పాపము నేను చేసి ఉంటానో కదా! అనుకుంటా. కాచ మే జీవితే శ్రద్ధ సుఖే వా తం ప్రియం వినా భర్తారం సాగరాంతయాః వసుధాయాః ప్రియం వదం. కాచ మే జీవితే శ్రద్ధ. మే జీవితే శ్రద్ధ కా. నాకు నా జీవితం పైన ఏమి శ్రద్ధ ఉంటుంది? ఏమి శ్రద్ధాసక్తులు ఉంటాయి? సుఖే వా, సుఖం మీద నాకేమి ఆసక్తి ఉంటుంది? సుఖం మీద ఆశ ఏముంటుంది? జీవితం మీద శ్రద్ధ ఏమి ఉంటుంది? అంటే ఇంకా నేను బ్రతకాలి, ఉండాలి, ఒక చక్కగా తయారవ్వాలి, మంచి బట్టలు కట్టుకోవాలి, మంచిగా ఆహారం తీసుకోవాలి, ఆనందంగా ఉండాలి. ఇటువంటి వాట్ల మీద శ్రద్ధ, నా జీవితం పైన శ్రద్ధ నాకు. ఇంకా బ్రతికి ఉండాలి, ప్రాణాలతో ఉండాలి అనేటటువంటి ఒక శ్రద్ధ నాకు కా ఎక్కడిది? సుఖేవా, సుఖం మాత్రం ఎక్కడిది? తం ప్రియం వినా, ఆ ప్రియుడైనటువంటి, నా ప్రియుడైనటువంటి రాముడు లేకుండా భర్తారం సాగరాంతయాః వసుధాయాః ప్రియం. ఎటువంటి వాడు నా
ప్రియుడు ప్రియం వదం. చక్కగా ప్రియంగా, ఆప్యాయంగా, ప్రేమగా మాట్లాడేటటువంటి నా భర్త లేకుండా నేనెందుకు జీవించాలి? నేనెందుకు జీవించాలి? నా జీవితం యొక్క ప్రయోజనము ఏమిటి? నా భర్తారం నా భర్త సాగరాంతాయాః వసుధాయాః. సాగరాంతమైనటువంటి సముద్రపు చివరల వరకు వ్యాపించి ఉన్నటువంటి వసుధాయాః, భూమికి ప్రభువైనటువంటి నా రాముడు, ప్రియంవదుడైనటువంటి నా రాముడు లేకుండా నాకు జీవితం పైన శ్రద్ధ ఏముంటుంది? నా ప్రాణాల పైన నాకు ఆసక్తి ఏముంటుంది? సుఖం పైన ఎటువంటి ఆసక్తి ఉంటుంది? నాకు దేనిపైన ఇష్టము, కోరిక అనేదే లేదు. భిద్యతాం భక్ష్యతాం వాపి శరీరం విసృజామ్యహం నచాప్యహం చిరం దుఃఖం సహేయం ప్రియవర్జిత. భిద్యతాం, నరికి పారేయండి నా శరీరాన్ని. భక్ష్యతాం, తినేసేయండి. వ వ అపి శరీరం విసృజామ్యహం. నా శరీరాన్ని, నా దేహాన్ని నేను వదిలేస్తాను. నా దేహాన్ని నేను వదిలేస్తాను. నన్ను బద్దలు కొట్టుకోండి. ముక్కలు ముక్కలుగా చేసుకోండి. నన్ను తిని పారేయండి. భక్షించండి. నన్ను తినేసేయండి. నాకైతే మాత్రము జీవించాలనే ఆశనే లేదు. నచాప్యహం చిరం దుఃఖం సహేయం ప్రియవర్జిత. ప్రియుడి చేత వర్జిత వర్జి వర్జి వర్జింపబడిన దానినై. అంటే ప్రియుడికి దూరంగా ఉన్న దానినై. ప్రియుడు భర్తృహీనను అయి, భర్త లేని దానిని అయి, చిరం దుఃఖం న సహేయం. నేను చాలా కాలము దుఃఖం న సహేయం. ఈ దుఃఖాన్ని నేనింక భరించలేను. చాలా కాలం నేను ఈ దుఃఖాన్ని భరించలేను. నా భర్తకి దూరంగా ఉండడము, నా భర్తకి భర్తతో లేని దాననుగా ఉండడము, భర్తృహీనలాగా ఉండడము అనేది నేనింక భరించలేను. నాకు వద్దు. నన్ను చంపేయండి. నన్ను తినేయండి. ఏమైనా చేసుకోండి. నేను మాత్రం నా శరీరాన్ని ఇంకా వదిలేస్తాను. రావణం కిం పునః అహం కామయేయం విగర్హితం ప్రత్యాఖ్యాతం న జానాతి నా ఆత్మానం నా ఆత్మనః కులం. రావణం కిం పునరహ కామయేయం విగర్హితం. ఈ రావణాసురుణ్ణి నేనెందుకు ఆహ్, ఇంకా ఇక్కడ ఉంది గదా! చరణేనాపి సవ్యేన న స్పృశేయం నిశాచరం రావణం కిం పునరహం కామయేయం విగర్హితం. చరణేనాపి సవ్యేన, సవ్యేన చరణేనాపి, సవ్య చరణం అంటే ఎడంకాలు. ఆ ఎడమ కాలుతోటి కూడా నిశాచరం న స్పృశేయం. నేను వాడిని ముట్టుకోను. ఆ రాక్షసుడిని నేను అసలు స్పృశించను గాక స్పృశించను. రావణం కిము పునరహ కామయేయం విగర్హితం. అలాంటి అటువంటి నిందింపదగినటువంటి వాడిని, ఆ రావణాసురుడిని విగర్హితం నిందింపదగినటువంటి వాడిని, క్రూరుడైనటువంటి వాడిని, అతనిని అహం కిం కామయేయం, నేనెందుకు ప్రేమిస్తాను? నేనెందుకు కామిస్తాను? నేనసలు అతనిని నా సవ్యేన చరణేనాపి, నా ఎడమ కాలితోటి కూడా నేను అతన్ని ముట్టుకోను. అలాంటి వాడిని నేను కామిస్తానా? చచ్చినా కామించను. నేనింకా ప్రాణాలే వదిలేస్తాను. ప్రత్యాఖ్యాతం న జానాతి నా ఆత్మానం నా ఆత్మనః కులం యో నృశంసః స్వభావేన మాం ప్రార్థయితుమిచ్చతి. ఈ ప్రత్యాఖ్యాతం న జానాతి. ఎలాంటి వాడు ఈ రావణాసురుడు, రాక్షసుడు. ఆ రాక్షసుడికి ఎంత తెలివిహీనుడు అంటే ప్రత్యాఖ్యాతం న జానాతి. నేను అతనిని నిరాకరిస్తున్నాను. నేనతన్ని ప్రత్యాఖ్యాతం చేస్తున్నాను. నేను తిరస్కరిస్తున్నాను. నేనతన్ని నిరాకరిస్తున్నానన్నది కూడా న జానాతి, అతనికి తెలియడం లేదే. నా ఆత్మానం నా ఆత్మనః కులం. తన స్వభావమేంటి, తన కులమేంటి, అవి ఏవి కూడా అతడు తెలుసుకోవటం లేదు. ఆత్మానం నా ఆత్మనః కులం. అతనికి తన కులమేంటి, నా కులమేంటి, అతని స్వభావమేంటి, నా స్వభావమేంటి, ఇవన్నీ ఏమీ తెలుసుకోవటం లేదే. నేను నిరాకరిస్తున్నానన్నటువంటి విషయం కూడా అతడు గ్రహించకుండా ఉన్నాడే. యః నృశంసం స్వభావేన మాం ప్రార్థయితుమిచ్చతి. ఎవరైతే నృశంసే స్వభావేన నృశంసః, స్వభావం చేతనే
అంటే సహజమైనటువంటి స్వభావం చేతనే నృశంసః క్రూరుడు, క్రూరుడైనటువంటి వాడు. మాం ప్రార్థయితుమిచ్ఛామి. మాం ప్రార్థయితుమిచ్ఛామి ఇచ్చతి. నన్ను ప్రార్థించాలని, నన్ను ప్రేమించాలని, నన్ను కోరుకుంటూ ఉన్నాడు. నేనతన్ని నిరాకరిస్తున్నాను. నిరాకరిస్తున్నటువంటి విషయం గూడా అతనికి తెలియటం లేదే. తెలియకుండా తను గాని, తన కులం గాని, నా కులం గాని ఏది గూడా తెలుసుకోకుండా నన్ను మళ్ళీ ఈ విధంగా ప్రేరేపిస్తూ ఉన్నాడే. ఇటువంటి ఈ రావణాసురుడు అని ఆ రావణాసురుడిని గురించి నిందిస్తూ ఉన్నది. ఛిన్న, భిన్న, విభక్త వా దీప్తే వా అగ్నౌ ప్రదీప్త రావణం న ఉపతిష్ఠేయం కిం ప్రలాపేన వహ శిరం వహ చిరం విసర్గ ఉండాలి. చిన్న, భిన్న, విభక్త నన్ను నన్ను నరికివేసినా సరే, చిన్న నరికివేసినా సరే, భిన్న ముక్కలు ముక్కలుగా చేసినా సరే, విభక్త ఇంకా విభక్తం చేసినా సరే అంటే ముక్కలుగా చేసి చిన్న చిన్న పీసెస్‌గా చేసినా సరే, దీప్తే వా అగ్నౌ ప్రదీప్త మండుతూ ఉన్నటువంటి అగ్నిలో నన్ను కాల్చివేసినా సరే, పడవేసినా సరే, రావణం నా ఉపతిష్ఠేయం. నేను మాత్రం రావణాసురుడి దరి చేరను. నేను మాత్రం రావణాసురుడి దగ్గరికి రాను. అతని దరి చేరను. అతని చెంత చేరను. కిం ప్రలాపేన వహచిరం. మీరెందుకు ఎన్ని సార్లు ఎందుకు అన్నిన్ని సార్లు మాట్లాడుతూ ఉంటారు? మీరెన్ని సార్లు ఎందుకు నాకు ఏవో నీతి బోధలు చేయాలని చూస్తారు. ప్రలాపేన మీరు ఎంతగా ప్రలాపాలు అంటే ఆమెకెలా ఉంది వాళ్ళ మాటలన్నీ ప్రలాపాల్లాగా ఉన్మత్తులైనటువంటి వాడు, మత్తి లేనిటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్లాగా ఉన్నాయి. అలా మాటలు ఎందుకు నాతోటి ఇంతసేపు మాట్లాడతారు మీరు? మీరు ఏం చేసినా సరే, నన్ను ముక్కలు ముక్కలుగా చేసేసినా సరే, నన్ను కోసివేసినా సరే, నన్ను నరికివేసినా సరే, మండుతున్న అగ్నిలో పడేసినా సరే, ఏం చేసినా సరే, నేను మాత్రం రావణాసురుడిని మాత్రము నా ఉపతిష్ఠేయం. నేను మాత్రం అతని దరి చేరను. జ్ఞాతః ప్రాజ్ఞః కృతజ్ఞః చ సానుక్రోశశ్చ రాఘవః సద్వృత్తః నిరనుక్రోశః శంకే మద్భాగ్య సంఖ్యాత్. ఎందుచేతనంటే ఖ్యాతః నా రాముడు ఎలాంటి వాడు? అతడు ఖ్యాతః ప్రసిద్ధుడు. ఉత్తముడైనటువంటి వాడు. శ్రేష్ఠుడైనటువంటి వాడు. ప్రాజ్ఞః ప్రాజ్ఞుడు. మంచి జ్ఞానము కలిగినటువంటి వాడు. మంచి బుద్ధి కలిగినటువంటి వాడు. కృతజ్ఞః కృతజ్ఞుడు. చేసిన మేలుని మరువనటువంటి వాడు. సానుక్రోశః చ సానుక్రోశం కలిగినటువంటి వాడు. సానుక్రోశం అంటే దయా, జాలి కలిగినటువంటి వాడు. దయా, జాలి కంపాషన్. దయా, జాలి కలిగినటువంటి వాడు. సద్వృత్తః మంచి నడవడిక కలిగినటువంటి వాడు. అతడు నిరనుక్రోశః శంకే మద్భాగ్య సంక్షయాత్. మద్భాగ్య నా భాగ్యం యొక్క సంక్షయాత్. నా భాగ్యము సంక్షయం అయిపోవడం చేత, నా భాగ్యము క్షీణించిపోవడము చేత నిరనుక్రోశః శంకే. నేనతడు నా పట్ల నిరనుక్రోశః దయ లేకుండా ఉన్నాడు అని, జాలి లేకుండా ఉన్నాడని, అతడు సానుక్రోశుడు. అతడు దయా, జాలి కలిగినటువంటి వాడు. కానీ ఇప్పుడు ఎందువల్ల నా పట్ల నా యందు నిరనుక్రోశః నిర దయా, జాలి లేకుండా ఉన్నాడు అనంటే అది కేవలం నా భాగ్య సంశయాత్. నా భాగ్యము సంక్షయం అయిపోవడం చేత అంటే క్షీణించిపోవడం చేత, నా భాగ్యం నశించిపోవడం చేత ఆ రాముడు నా పట్ల దయలు చూపలేకుండా ఉన్నాడు. నా పట్ల దయా, జాలి కురిపించలేకుండా ఉన్నాడు అని అంటోంది. ఇంకా ఇవన్నీ కూడా ఆమె యొక్క విలాపాలే. మిగతావి ఇంకా రేపటి నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం.